గోవింద. ఒకానొకప్పుడు రాక్షసులంతా శుక్రాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. ఈ ప్రపంచంలో చాలా శక్తివంతుడు శుక్రాచార్యుడు. నిజం చెప్పాలంటే మహానుభావుడు గురువు, అంతే గొప్పవాడు శుక్రుడైన గురువు గారి కంటే శుక్రుడి దగ్గర ఎక్కువ శక్తులు ఉన్నాయి. కొంచెం మొండివాడు కూడా. దానికి ఒక కారణం ఉన్నదండి. శుక్రుడి తండ్రి భృగువు మొట్టమొదట శ్రీవత్సం అనే లాంఛనం నుంచి విష్ణు వక్షస్థలం నుంచి పుట్టాడు. అందువల్లే ఆ భృగువు యొక్క గోత్రం ఏమైంది? మొదట శ్రీవత్స అనే గోత్రం ఏర్పడేది. ఆ తర్వాత మళ్ళీ భృగువంశస్థులు అందరూ శ్రీవత్స గోత్రం వాళ్ళం అయితే పురుడు పుణ్యాడు వీటితో ఇబ్బంది వస్తుందని భార్గవ గోత్రము శ్రీవత్స గోత్రం రెండుగా డివైడ్ అయ్యారు. కానీ ఇప్పటికీ భార్గవ గోత్రానికి శ్రీవత్స గోత్రానికి ఋషులు 5గురే. భార్గవచ్యావన ఆప్నువా నవరో జామదగ్ని పంచారషే ప్రవరానుతే. కొంతకాలం పోయాక గోత్రాలు విడిపోతూ ఉంటాయి. వశిష్ఠ గోత్రం కొంతకాలం అయ్యాక వశిష్ఠ పరాశర గోత్రములుగా విభజింపబడినట్లుగా, ఆంగిరస గోత్రం కొంతకాలం పోయాక ఆంగిరస కాశ్యప గోత్రాలుగా విడిపోయినట్లుగా విడిపోతూ ఉంటాయి. విడిపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక అలా విడడం కూడా కొన్ని లాభాలే అనుకోండి. అసలు కలియుగంలో ఇప్పుడు గోత్రమే తెలియదు ఎవడికి. వాట్ ఈజ్ మెంట్ బై గోత్ర అందొక ఆవిడ. వాట్ ఈజ్ మెంట్ బై గోత్ర అనగానే ఆ వింటున్నానికి మెంటలు వచ్చింది. ఏం చెబుతాడు ఇక గోత్రం అంటే? ఏం చెబుతామంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి గోత్రం అంటే చెప్పండి ఏమని. గో అంటే ఇంద్రియము, త్ర అంటే రక్షించున్నది. గోత్రం అంటే నీ ఇంద్రియములను నీ శరీరమును రక్షించున్నది. ఈ రక్షించే శక్తి ఎవరికి ఉన్నది? గోత్రం అంటే ఇంద్రియాలను రక్షించేది కదా. ఇంద్రియాలను రక్షించేవాడు ఎవడు? మన్ని మొట్టమొదట కన్నవాడు. వాడు ఒక శక్తి ఇచ్చాడు మన శరీరానికి, మన వంశానికి. అతడే నీ పంచేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని రక్షిస్తున్నాడు. ఉదాహరణకి శ్రీవత్సం అనే లాంఛనం ఉన్నది. ఆ లాంఛనం తలుచుకోవటం వల్ల శ్రీవత్స అనుకోవటం వల్ల ఈ వంశస్థులందరి యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అదుపులో ఉంటాయి. అప్పుడు వాడు ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని గోత్ర అంటే ఇంద్రియములను అదుపులో పెట్టి రక్షించినటువంటి వాడు. ఆ మూల పురుషుని తలుచుకోవడం వల్ల లాభాదనమాట. ఇప్పుడు కొన్ని సమయాల్లో చిన్నపిల్లలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాడు బస్సు ఎక్కలేకపోతే తల్లిలో తండ్రి ఎక్కిస్తున్నారా లేదా? పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి దేపెడుతున్నావా లేదా? మనం ఎప్పటికీ ఆ పరమాత్మకి చిన్నపిల్లలమే. ఊరికే 70 ఏళ్ళు రావచ్చు కాక, నీకు టెన్షన్గా రావచ్చు కాక, లేక దగ్గు రావచ్చు కాక, ఇంకో సిగ్గు రావచ్చు కాక, ఎగ్గు రావచ్చు కాక, ఎక్కడో మొగ్గు చూపించవచ్చు కాక. కానీ మనం ఎప్పుడూ ఆ పరమాత్మకి చిన్నపిల్లలమే కనుక, ఆయన అంశతో పుట్టిన వాళ్ళం కనుక మూల పురుషుడిని తలుచుకుంటే అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడట. మనం అపమార్గంలో వెళ్లకుండా రక్షించుకోవాలి అంటే మన గోత్ర పురుషుల్ని తలుచుకొని తీరాలి. గో అంటే ఆవు అని ఒక అర్థం. మనందరి యొక్క లక్ష్యం ఏంటంటే మన మూల పురుషుడు గోత్ర అంటే ఆవుల్ని రక్షించేవాళ్ళు. ఎత్ర అంటే రక్షించుట. కాబట్టి మనందరి కర్తవ్యం ఏమిటనమాట? మన గోత్ర పురుషుడిని తలుచుకుని ఆవుల్ని రక్షించని ఒక అర్థం. గో అంటే సూర్యకిరణములను గో అంటారు. గోత్ర అంటే సూర్య భగవానుడి కిరణములను రక్షించుట అనగా పొల్యూషన్ పెంచకుండా, వాతావరణ కాలుష్యం లేకుండా కాపాడాలి. ఆ కాపాడాలంటే మన పెద్దల మార్గంలో నడుచుకోమని అంతరార్థం. మన పెద్దలు ఎప్పుడూ కూడా వాతావరణం పాడు చేయలేదు. మంచి విత్తనములతో సుఖంగా బతికారు. మంచి పప్పులతో రుచి కరిగిన ఆహారంతో తిన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సైన్సు టెక్నాలజీ పేరుతో అన్నీ కంపు చేసుకున్నాం. అందువల్ల ఏ పూట ఎక్కడ చూసినా పొల్యూషనే. పూర్వం వేసవికాలం వస్తే హాయిగా బయట పడుకునేవాడు. ఇప్పుడు బయట 5 నిమిషాలు కూర్చోండి చచ్చూరుకుంటాడు వాడు. మసికాలే ఎక్కడ చూసినా సరే. దాంతో మనకి నామశకం లేకుండా అయిపోతుంది ఈ మసికం వల్ల. అందులో ఈ దోమలు ఎందుకు వచ్చాయి? ఈ పొల్యూషన్ వల్ల. ఒక్క యాపిల్ పండు రుచిగా ఉంటుందండి. వేసవకాలంలో మామిడి పండు తింటే నాలుగు పొక్కిపోయి చచ్చిపోతున్నామే. ఆవకాయ ఇప్పుడు పెడితే రేపు కుళ్ళిపోతుంది. అసలు ఎక్కడ రుచి లేదు, పచ్చి లేదు. తిండి తిందామంటే భయం వేస్తుంది అనమాట. విష కషాయాలు, రసగంధకాల పుట్ట, మీ శరీరం అంతా విషమే. ఈ మందులు వాడి ఏమైందో తెలుసా? మొన్న చెప్పారు ఒక ఆవిడ, అమెరికాలో వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిందిట. పాము అమ్మాయిని కాటే కానీ పాము చచ్చిపోయింది. పాము కాటేస్తే పాము చచ్చింది. ఎందుకంటే ఆవిడ శరీరంలో అన్ని మందులు ఉన్నాయి. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఒళ్ళంతా మందులు వెయ్యిగా పాము చచ్చిపోయిందంటే ఆహాహా. మన శరీరాలు ఎటువంటివో ఆలోచించండి. ఇటువంటి విషపు పురుగుల మధ్యలో తిరుగుతున్నాం మనం. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు. నేను ఇలా అన్నానని ఏమన్నా అనుకున్నా పర్వాలేదు. కొన్ని సమయాల్లో అసభ్యమైన చెప్పక తప్పట్లా. ఈ మధ్యన ఒక ఆయన వాళ్ళ ఆవిడని ముద్దు పెట్టి కొరికితే చచ్చిపోయింది ఆవిడ. ఆ పళ్ళల్లో విషం ఉంది కర్మ. డాక్టర్లు చెప్పారు ఇది ఈ మధ్యన. అందుకని అన్ని విషయాల్లో జాగ్రత్త. అందుకని ముసుగు అలా కట్టుకోమన్నారు.
ఎందుకైనా మంచిదని. మాస్క్ ఎందుకంటే ఈ రిస్క్ లేకుండా ఉండడానికి, అంతే తప్ప ఎంత జాగ్రత్త పడవలసి వస్తుందని కర్మ కాకపోతే. ఈ విధముగా సూర్యకిరణములను పాడు చేయకుండా మన పెద్దల మార్గంలో నడుచుకుంటూ మనం జీవితం గడపాలి. అందుకని గోత్ర అంటే ఇప్పుడు మనం తలుచుకుంటున్నటువంటి ఆ మూల శబ్దము సూర్య భగవానుడిని కూడా ఓదోను పొర దెబ్బ తినకుండా కాపాడుకో అని చెబుతోంది. గో అంటే భూమి, త్ర అంటే రక్షించుట. భూమికి గో అని పేరండోయ్. అందుకే భూమి తరచుగా గో రూపంలో విడుతుందంటారే అది కారణం. అందువల్ల భూమిని కూడా రక్షించాలి అంటే మన గోత్ర పురుషుల వల్లే అవుతుంది. అందువల్ల ఇన్ని కారణముల చేత ఆ పురుషులు తలుచుకోవాలి. మహానుభావుడు భృగువు ఆ తర్వాత ఆయన మళ్ళీ శరీరం విడిచిపెట్టి బ్రహ్మ మానసపుత్రుడయ్యాడు. బ్రహ్మ మనస్సులోంచి మళ్ళీ పుట్టిన గోత్రం మాత్రం శ్రీవత్సమే అయ్యింది. ఆ విధంగా భృగు వంశస్థులు ప్రారంభమయ్యారు. ఈ భృగువుకి ఇద్దరు ముఖ్య భార్యలు ఉన్నారు. అందులో ఒక ఆవిడ కావ్యమాత, రెండో ఆవిడ ఎవరన్నమాట పరమ పవిత్రురాలు ఇంద్రుడి భార్య శచీదేవి. శచీదేవి శుక్రుడు కూడా తల్లులు వెరుగని తండ్రి ఒకడేనండోయ్. అందుకే ఆవిడికి కూడా భార్గవి అనే పేరు, భృగువంశంలో పుట్టింది కాబట్టే పౌలోమి అని పేరు. పులోమ, పులోమ అనే ఆవిడ భృగు మహర్షి యొక్క మొదటి భార్య. భృగువు యొక్క మొదటి భార్య పులోముకి శచీదేవి పుట్టింది. అందుకే ఆవిడకి పులోమజ పౌలోమి అని పేరు. మీలో ఎవరన్నా లలితా సహస్రనామం చదువుతున్నారా? అందులో పులోమజార్చిత, అవునా, బంధురాలక. అందులో పులోమజార్చిత అంటే ఏమిటి? పులోమజ అనగా పులోముని యొక్క కూతురు, పులోమ యొక్క కూతురు, భృగు మహర్షి యొక్క కూతురు. ఆ శచీదేవి చేత అర్చింపబడుతున్నది అమ్మ. ఇంద్రుడి భార్య శచీదేవి చేత కూడా పూజింపబడుతున్నదని అర్థం అన్నమాట. రోజు చదువుతున్నారు, దాని అర్థం తెలిస్తే ఆశ్చర్యం కలుగుతున్నమాట. కాబట్టి మొత్తం మీద పులోమ అనే ఆవిడ భృగువు భార్య, ఆవిడ కూతురు పౌలోమి పులోమజ. ఇంకో భార్య ఉన్నది, ఆవిడికి కావ్యమాత అని పేరు. ఆ కావ్యమాతకు పుట్టినవాడే కావ్యుడు. కావ్యుడు అనే శబ్దమునకు శుక్రాచార్యుడు అని అర్థం. శుక్రుడు అసలు పేరు కాదు, అసలు ఆయన పేరు కావ్యుడు. అందుకే మీ పిల్లలకి కావ్యశ్రీ అని పెడితే శుక్రశ్రీ అనమాట. శుక్రాచార్యుడి లక్షణం కలిగిందని అర్థం. అందులో ఈ మధ్య చాలామంది వాళ్ళ అమ్మాయికి కావ్య కావ్య అంటే శుక్రాచార్య అని పిలవడం. సరే, అది కూడా లాభమేలండి, శుక్రుడైన సామాన్యుడు ఏంటి. కానీ మొత్తం మీద ఈ కావ్యమత చాలా గొప్పదండోయ్. ఎంత గొప్పదంటే ఆవిడ తలుచుకుంటే ప్రపంచం అంతా మింగేస్తుందట. అలా నోరు తెరిస్తే భూమిని మింగగలదు ఆవిడ. మనవాళ్ళు లడ్డూ తినలేకపోతున్నారు, అప్పడం తినలేకపోతున్నారు, టీ తాగలేకపోతున్నారు. ఆవిడ ఆరు నోరు తెరిచి భూమిని మింగగలదట. ఓసారి ఈ రాక్షసులంతా వచ్చి, ఏమండి మీరు చాలా గొప్పవారు, గురువు గారి కంటే కూడా చాలా గొప్పవారు బృహస్పతి కంటే, కానీ బృహస్పతి ఏమో దేవతల్ని రక్షించగలుగుతున్నాడు, మీరు మమ్మల్ని రక్షించలేకపోతున్నారని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, మీకు ఆ దేవతలకి కొంత తేడా ఉన్నది. దేవతలు ఎప్పుడూ విష్ణుద్వేషం లేకుండా ఉంటారు, మీకేమో హరిద్వేషం. హరిని ద్వేషించిన వాడు ఎంత గొప్పవాడైనా భ్రష్టుడైపోతాడు. అదీకాక ఇంద్రుడికి ఆ పదవి 100 యజ్ఞముల వల్ల వచ్చింది. మీరు శతక్రతువులు కాలేకపోతున్నారు. నా మాట విన్నట్టే వింటారు, అంతలోనే మళ్ళీ నన్ను కాదని వెళ్ళిపోతారు. ఈ శిష్యులు కొంతమంది గురువుగారి మాట విన్నట్టే వింటారండి. మళ్ళీ గురువుగారు మీరు ఎన్ని చెప్పినానండి, నాకు ఇలాగే చెయ్యబుద్ధి వస్తుందండి అంటారు. అది రాక్షస యొక్క లక్షణం. కాబట్టి మీలో ఎవరైనా అంతా విన్నాక గురువుగారండి మేము మాత్రం ఇలాగే చేస్తామంటే వీరంతా ఏమవుతారట? రాక్షసులు అవుతారని పద్మపురాణం చెప్పింది, నేను చెప్పలేదు. వాడి కావాలంటే మీరు పద్మపురాణంలోనూ దేవీ భాగవతంలో కూడా చూడండి. దేవీ భాగవతంలో కూడా ఈ కథ ఉంటుందండి. కానీ దేవతలు అలా కదట. వాళ్ళు అప్పుడప్పుడు గురువుని ధిక్కరిస్తారు, కానీ చాలా తక్కువగా ధిక్కరిస్తారు. అస్సలు ధిక్కరించకుండా ఎవరు ఉండగలుగుతారు? ఏదో మా గుడి బడి వాళ్ళు తప్ప. తక్కిన వాళ్ళంతా కూడా ఏదో సమయంలో గురువుని ద్వేషించేవాళ్ళు ధిక్కరించేవాళ్ళే ఉంటారట. మీరు చేస్తున్న ఈ పొరపాటు వల్ల నేను మిమ్మల్ని రక్షించడం కష్టమైపోతున్నది. అయినప్పటికీ మీరు రక్షించమని కోరారు, మిమ్మల్ని రక్షిస్తాను. దానికి ఒకటే మార్గం, కొంతకాలం నన్ను వదిలేయండి. నేను కొంతకాలం అడవికి వెళ్ళి శివుడి కోసం తపస్సు చేస్తాను, శివుణ్ణి మెప్పిస్తాను. చచ్చిన వాడిని బ్రతికించే ఒక గొప్ప
విద్య, దానికి మృత సంజీవని అని పేరు. ఆ సంజీవన విద్య ఒక్క ఈశ్వరుడి దగ్గర మాత్రమే ఉన్నది. ఆ విద్య నేను సాధిస్తాను. కానీ నేను సాధించి వచ్చేలోపు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకని, నేను లేనని తెలిస్తే దేవతలు మీ మీద దాడి చేస్తారు, మిమ్మల్ని దుంపనాశనం చేస్తారు. అందువల్ల మీరు ఏం చేయాలి, దేవతల దగ్గరికి వెళ్ళి మేము జీవితంలో మీతో యుద్ధం చేయము అని ఏదో రకంగా నమ్మబలకండి. వాళ్ళు నమ్మిన తర్వాత నిజంగానే నేను వచ్చేదాకా గడ్డాలు మీసాలు పెంచుకొని కొంతకాలం జపం చేయండి. ఒకడు సిద్ధగురువు అని, ఇంకోడు అదేదో లివింగ్ గాడ్ అని ఏదో పేర్లు పెట్టేసుకోండి, పర్వాలేదు. మంచి బోడిగుండు రోడ్డు వేసుకుని ఇంత లావుగా కూర్చుని హాయిగా జాయ్ చక్రాంతకంటూ కూర్చోండి. ఈలోపు నేను మృత సంజీవన విద్య నేర్చుకొస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని రక్షిస్తానని. కానీ బాగుంది గురువుగారు, మీరు వచ్చేదాకా ఎవరితో తగాదా పడవండి అని చెప్పి దేవతల దగ్గరికి వెళ్ళి, దేవతలారా అయ్యింది ఏదో అయ్యింది, మేము జపాలు తపాలు చేసుకుందాం అనుకుంటున్నాం, ఇంక మీదట మేము కూడా పద్మాకర్ గారి పార్టీలో చేరిపోతాం, హాయిగా పారాయణలు చేసుకుంటాం అన్నారట. సరే అయితే మీతో యుద్ధం చెయ్యము అన్నారు దేవతలు. దాంతో వీళ్ళంతా అడవిలో కూర్చుని అందరూ చూస్తున్నప్పుడు దుంపలు తింటూ, ఎవరూ చూడనప్పుడు దుంపల్ని తినే అడవి పందుల్ని మింగుతూ, రహస్యంగా మానవుల్ని కూడా మృంగుతూ కాలక్షేపం చేశారు. ఈలోపు శుక్రాచార్యులు వారు భయంకర కేకారణ్యంలోకి వెళ్ళాడు. పుష్కరారణ్యము అంటారు దానిని. ఇప్పుడు రాజస్థాన్లో ఉంది. అజ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా పూర్వం ఏమిటి, పుష్కరారణ్యం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళదాం, ఇంకా మన పనే ఉంది, నారదుళ్ళగా తిరగడమే. కాకపోతే మేము తిరిగినట్టుగా మీరు తిరిగితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీలో కొంతమందికి మహానుభావులకి అంతో ఎంతో సంసారం ఉంది కదా, ఆ సంసారాన్ని జాగ్రత్తగా చూసుకుని అప్పుడప్పుడు తిరగండి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఆ పుష్కరారణ్యానికి వెళ్ళి ఈయన ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించాడు, చాలా భక్తితో ప్రార్థించాడు. ఆయనకి తెలుసు ఒక్క క్షణంలో మృత సంజీవన విద్య రాదని, అయినా సరే ప్రార్థించాడు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శంభునికి నమస్కారం, ఉమావల్లభుడైన శివునికి నమస్కారం, సమస్త దేవతలకి తండ్రి అయిన శివుని గురించి నమస్కరిస్తున్నాను, జగత్తుకి మూలకారకుడైన శివుని గురించి నమస్కరిస్తున్నాను, మెడలో పాముల్ని ఆభరణంగా ధరించిన స్వామికి నమస్కారం, ఆపై సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిహోత్రుణ్ణి ముగ్గురిని 3 కన్నులుగా ధరించిన మహానుభావుని గురించి నమస్కరిస్తున్నాను, చేతిలో జింకని ధరించే మహానుభావుని గురించి నమస్కరిస్తున్నాను. శివుడి చేతిలో జింక ఉంటుందండి, మృగధరుడు అన్నారు అందుకే ఆయన. సమస్త ప్రాణులకి అధిపతి, పశువు అంటే ప్రాణి, మనందరం పశువులం. అటువంటి పశువులకు అధిపతి అయిన స్వామి గురించి నమస్కరిస్తున్నాం. విష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శివుని గురించి నమస్కరిస్తున్నాను. భక్తులకు తానే దిక్కు, అటువంటి స్వామి గురించి నమస్కరిస్తున్నాను. వరాలిచ్చే వారి గురించి నమస్కరిస్తున్నాను. శివం అంటే మంగళస్వరూపుని గురించి నమస్కరిస్తున్నాను. శం అంటే సుఖము, శం కరోతి ఇది శంకరః అనగా సుఖమును శాంతిని కలిగించువాడు గనక స్వామివారికి శంకర అని పేరు అన్నమాట. విడిగా శం అంటే అర్థం ఏంటి, శాంతి, కరహ అంటే కరోతి ఇది కరహ, శాంతిని కలిగించువాడు. ఎప్పుడు శాంతినిస్తాడు, ఆయన తలుచుకుంటే శాంతినిస్తాడు. అటువంటి స్వామిని గురించి నమస్కరిస్తున్నాననగానే మహానుభావుడు 10 చేతులతో 5 ముఖములతో స్వచ్ఛమైన తెల్లని దేహంతో విషకంఠంతో వృషభ వాహనంతో పార్వతీ సమేతంగా వేయించేసి
ఏం కావాలో కోరుకోవాయ్ కావ్య అన్నాడు. ప్రస్తుతం శుక్రాచార్యుడు కదా ఆయన పేరు, కావ్యుడే. శుక్రాచార్యుడు అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తర్వాత చెప్పాను కదా ఒకసారి. ఈ మృత సంజీవన విద్య స్వామివారి మీద ప్రయోగించాడు. ఆయనేమో రాక్షసులు చంపుతూ ఉంటే శివుడు ఆయన ఇచ్చిన మృత సంజీవన విద్యతో చచ్చిన వాడిని బతికించేవాడు. ఇప్పుడేమిటి పొడి చంపాను మళ్ళీ బతికాడు ఏమిట్రా అనుకునేవాటి ఆయన. అప్పుడు పార్వతి వచ్చి మా అబ్బాయి అని నెత్తి మీద పెట్టుకున్నారుగా, మంత్రం ఇచ్చారుగా, ఆ మంత్రం మీ మీదే ప్రయోగిస్తున్నాడు, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటున్నాడు. కాకపోతే ఈయన కొంచెం పద్యం మార్చాడు, నీవు నేర్పిన విద్యయే నీలకంఠ అంటున్నాడు. అనగానే హారి శుక్ర, నేనిచ్చిన మంత్రంతో రాక్షసుల్ని నేను చంపిన వెంటనే మళ్ళీ బతికిస్తూ ఉంటే ఈ యుద్ధం ఎప్పటికి సాగుతుంది అని అమాంతంగా కావ్యుణ్ణి గుటుక్కుని మింగేశాడు. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు కడుపులోకి. 500 సంవత్సరాల కడుపులో ఉండిపోయాడు. ఈలోపు రాక్షసులను చంపి అవతల పారేశాక లోపల కూర్చుని ఓం నమ శివాయ దర్జాగా కూర్చున్నాడు. ఏసీ రూమ్ కంటే బాగుందిట శివుడి కడుపు. ఆ కడుపులో ఎన్నో రూములు ఎంత బాగున్నాయో, ఎన్నో లోకాలు. ఆనందంగా తిరుగుతున్నాడు. ఒకరోజున పార్వతి లోపల నుంచి ఎవరు ఓం నమ శివాయ అంటున్నారు ఏమిటంటే, ఇంకెవడో మన అబ్బాయి, వాడు లోపల పారేశాను అన్నట్టు. అందుకే అంత తృప్తిగా ఉన్నాడు ఆయన. ఎందుకని, బయట ఉంటే మహా అయితే పొద్దున పూట ఇడ్లీయో అదేదో దిక్కుమాలిన బన్సీరో ఉప్మాయో ఇలాంటిదో తినాలి. కానీ ఇప్పుడు శివుడి కడుపులోకి వెళ్తే ఏమైంది, ఒక గుళ్ళో దధ్యోదనం, శ్రీశైలంలోనేమో అదేదో మంచి కట్టు పొంగలి పాయసాన్నం, ఇంకో గుళ్ళో కాశీలోనేమో కాశీ మిఠాయి, ఇలా అన్ని చోట్ల పెడుతున్న నైవేద్యాలని ఆయన కడుపులో పెడుతుంటే ఆ కడుపులోకి వెళ్ళమని ఈయన తింటున్నాడు. శివుడు కడుపులో ఉంటే ఎన్ని లాభాలండి. అందుకని కడుపులో పెట్టు కాపాడడం అంటారు అప్పటి నుంచి అనమాట. అందులో లోపల ఉన్నాడు వాడు హాయిగా. అనగానే అయితే పాపం వాడిని ఎంతకాలం ఉంచుతారు, బయటికి రప్పించండి అన్నది. అప్పుడు ఆయన నోటితో మింగి నోటితో బయటకు ఉమ్మితే వాడు ఎంగిలివాడు అయిపోతాడు. అలా ఆ పుణ్యాత్ముడిని ఎంగిలి చేయడం నాకు ఇష్టం లేదు, వాడిని పుత్రుడిగా స్వీకరిస్తాను అని వెంటనే అన్నాడు. నా రేతస్సు నుంచి బయటకు వచ్చే రుద్రవీర్యము నుండి బయటికి రా, లింగము నుండి బయటికి రా అన్నట్ట. రుద్రవీర్యం నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ రుద్రవీర్యం తెల్లగా ఉంటుంది కనుక ఈయన కూడా తెల్లని వాడైపోయాడు. శుక్రము అన్న వీర్యము అన్న ఒకటే అర్థం. అప్పటి నుంచి శుక్రుడు అని పేరు వచ్చింది కావ్యుడికి. అందుకని రుద్రపుత్రుడు అయిపోయాడు అప్పటి నుంచి. ఏది విష్ణు వంశంలో పుట్టి చివరికి వెళ్ళి శివపుత్రుడు అయ్యాడు. ఇక ఆయనకి తిరిగేలేదు. ఆ తర్వాత కాశీ వెళ్ళాడు, శుక్రేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని కాశీలో లింగ ప్రతిష్ఠ చేసినటువంటి నీవు ఇక ఈ భూలోకంలో సామాన్య మానవుడిగా ఉండవద్దు, నిన్ను ఒక గ్రహం చేస్తున్నాను, ఆకాశంలో తెల్లగా మెరిసిపోతూ ఉండు. దిక్కుమాలి ఇంగ్లీష్ వాళ్ళు వెనస్ అంటారు, గ్రీకు వాళ్ళును, మన వాళ్ళు శుక్రుడు అంటారు. అసలు నువ్వు గనక జ్యోతిషంలో జాతక చక్రంలో చేరేవా ఇక అవతల వాడి జాతకమే మారిపోతుంది అని మార్చాడు. అందుకే శుక్ర మహాదశ పట్టిందా ఎటువంటి వక్రుడైనా సరే శుక్రుణ్ణి తిరస్కరించగలుగుతాడు, ఇంద్రుణ్ణి తిరస్కరించగలుగుతాడు. శుక్ర మహాదశ వస్తేనండి పట్టింది బంగారమే. అంటే చేత్తో ఇలా పుస్తకం పట్టుకుంటే బంగారం అవుతుందని కాదు, మీ ఆవిడ పట్టుకుని ఆవిడ బంగారం మొత్తం చేస్తారని కాదు. అనుకున్న పనులు అవుతాయి, సకల సంపదలు వస్తాయి. ఎంత సుఖంగా ఉంటుందో మీరు తలుచుకుంటే బంజారా హిల్స్, పంజాగుట్ట, అదేదో జూబిలీ హిల్స్ ఏవైనా కొనేయగలుగుతారు. మేడ్చల్, చింతల్ ఒకటేమిటి అన్నీ మీవే శుక్రదశలో. ఈ శుక్రదశ వెళ్ళాక ఏళ్ళనాటి శని పడుతుందా మళ్ళీ ఇంకోడివి. అందువల్ల ఏ దశకి ఆ దశనైనా దుర్దశ రాకుండా పరమాత్ముడు రక్షించాలి. కాబట్టి శుక్రుడు అనే పేరు తర్వాత వచ్చింది, కానీ ప్రారంభంలో ఆయన కావ్య. ఈ కావ్యుడి యొక్క ఆ ప్రార్థనకి మెచ్చుకొని స్వామివారు ప్రత్యక్షమయ్యాడని చెప్పారు కదా భార్యా సమేతంగా. అప్పుడు శుక్రుడు కాళ్ళకి నమస్కరించి చచ్చిన వాణ్ణి బ్రతికించే శక్తి నాకు ప్రసాదించు అన్నాడు. అమ్మా అంత తేలిక ఇస్తానే, ఏదో వందే శంభు ఉమాపతి అన్నంత మాత్రం చేతనే మృత సంజీవన విద్య ఇస్తే ఈ పద్మాకర్ గారి శ్లోకం రోజు 100 సార్లు వింటున్న వాళ్ళందరూ ఈ మృత సంజీవనం నేర్చుకుంటారు. ఇక అక్కడి నుంచి ఉప్పలకి తిప్పలు వచ్చి పడతాయి. కాబట్టి నాయన అంత తేలికగా ఆ మందు ఇవ్వను నేను. అది ఇవ్వాలంటే నువ్వు 100 సంవత్సరములు తపస్సు చెయ్యాలి అనగానే చేస్తానన్నాడు ఆయన. తపస్సు అంటే అల్లాటప్పా తపస్సు కాదు తండ్రి. సూర్యోదయము నుంచి సూర్యాస్తమయం వరకు చెట్టు కొమ్మకి కాళ్ళు పట్టుకుని, కాళ్ళతో చెట్టు కొమ్మని పట్టుకుని తలకిందులుగా వేళ్లాడుతూ తపస్సు చేయాలి. అందరూ ఇలా చేతులు పైకెత్తి ఊర్ధ్వ బాహులై తపస్సు చేస్తారు. నువ్వు అలా కాదు, సరిగ్గా సూర్యోదయం అవుతుండగా చెట్టెక్కి ఆ చెట్టు కొమ్మని 2 కాళ్ళతో ఇలా పట్టుకోవాలి. మళ్ళీ తాళ్ళు వేసి కట్టించుకోకూడదట, తాళ్లతో కట్టించుకోకుండా కేవలం కాళ్ళతో పట్టుకోవాలి. ఎంతసేపు పట్టుకుంటామండి?
ఎంత ఓపికన్నా 2 కాళ్ళతో అలా కొమ్మ పట్టుకుని తలకిందులుగా వెళ్ళాడితే కాసేపటికి చేతులు కాళ్ళు వణుకుతాయి, ఢామ్మని కింద పడతాం. కానీ ఏమంటున్నాడు ఆయన, సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు తల్లకిందులుగా వెళ్ళాడాలి, చెట్టు కొమ్మకి కాళ్లతో మాత్రమే పట్టుకోవాలి. ఓ అలాగే అన్నాడు ఆయన. ఇంకా అవ్వలేదు నాయన, 100 ఏళ్ళు తపస్సు, చెట్టు కొమ్మకి తలకిందులుగా వెళ్ళాడమే కాదు, నీ తల దగ్గర కింద కణధూమం వేయించుకొని ఆ కణధూమాన్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పీలుస్తూ ఓం నమశివాయ అనాలి. కణధూమం అంటే ఏమిటనమాట, పొగాకుని చిన్ని చిన్ని ముక్కల కింద చిదుముతారు, అదే వర్జీనియా. ఇప్పుడు మీరు చూసారా దిక్కుమాల సిగరెట్ అని వస్తుంది, అందులో ఇంతంత ముక్కల ముక్కల కింద ఉంటుందే, అదనమాట, అది కణధూమం. ఆ కణములను ఎవడో ఒకడు కింద వెయ్యాలట నిప్పుల మీద. ఈయన తల కింద పైగా సరిగ్గా తలకిందులుగా వెళ్ళాడుతుంటే వాడి తల కింద కొంపటి పెట్టి అందులో ఈ కణాన్ని వేస్తూ ఉంటే అందులోంచి పొగ వస్తూ ఉంటే ఆ పొగని పీలుస్తూ ఆయన దగ్గకుండా, పక్కన కూర్చొని దగ్గుతారు భగ్గు కానీ, అటువంటిది కణధూమం పీలుస్తూ ఓం నమశివాయ అని జపం చేయాలి. అంత కష్టం ఆలోచించండి ఒకసారి. ఏమీ లేనిదానికే దగ్గుతున్నారు కదా, అందరం దగ్గుబట్టేవారమే. కానీ ఆ మొత్తం కణధూమం పీలుస్తూ సాయంత్రం దాకా దగ్గు రాకుండా ఓం నమశివాయ అనాలట. ఇప్పుడు వీళ్ళందరినీ తపస్సుకు పంపితే తెలుస్తుంది అది తపస్సో యశస్సో ఇంకోటో, ఎంత కష్టమో ఆలోచించండి. అవునా? అలా 100 ఏళ్ళు కనుక చెయ్యగలిగితేట అప్పుడు నీకు మృత సంజీవన విద్య ఇస్తానన్నాడు. అయినా శుక్రుడు మాటలేంటి, అలాగే చేస్తానన్నాడు. శివుడు అదృశ్యం అయిపోయాక ఇప్పుడు ఈయన తపస్సు మొదలెట్టాలి అనుకున్నట్ట. కొన్ని పనులు ఆయన చేయగలడండి. చెట్టు ఎక్కగలడు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా కొమ్మను అలా పట్టుకుని ఉండగలడు, అంత మొండాడు. అసలు శ్రీవత్సగోత్రం వాళ్ళకున్నంత మొండి పట్టుదల ఈ ప్రపంచం ఇంకెవరికి లేదని నేను అనలేదండో వ్యాసుడు చెప్పాడు. సరే పట్టుదల బాగానే ఉంది, కింద పొగేసేవాడు ఎవడు? ఇప్పుడంటే నాకు పొగెడుతున్నారు కానీ మీరు పొమ్మలు లేక పొగెడుతున్నారు కానీ కానీ అక్కడ సరిగ్గా తపస్సు చేస్తున్నప్పుడు ఆ సమయంలో సాయంత్రం దాకా పొగ వేయాలి, ఆ పొగ పేల్చాలి, తపస్సు చేయాలి. అదృష్టం కలిసి వస్తే అన్ని పనులు సాగుతాయి. ఈయన తపస్సుకు వెళ్ళిన విషయం తెలిసిపోయింది ఇంద్రుడికి. ఈయన తపస్సు మొదలెడతాడు, మొండాడు, శివుణ్ణి మెప్పిస్తాడు, ఈయనకి విద్య వస్తుంది. విద్య వచ్చిందంటే మనకు ప్రమాదం. కాబట్టి ఈయన తపస్సుని పాడు చేయడానికి ఏం చేద్దామా అని ఇంద్రుడు ఆలోచించి తన కూతురు జయంతిని పిలిచాడు. జయంతి అనగానే ఆవిడొచ్చింది. అమ్మాయి, శుక్రుడికి తపస్సు చేయాలనే కోరిక పుట్టింది. ఆయనకి తపస్సులో సాయం చేస్తున్నట్టు నటిస్తూ మెల్లిగా సంసారంలో దింపి, ఇంకేముంది నీ అందం చూశాడంటే 2 రోజులు తపస్సు చేస్తాడు, 3వ రోజు అని దగ్గర నీ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత తపస్సు పాడైపోతుంది. మాకు అదే కావాలి అనగానే అలాగే నాన్నగారు అని వెళ్ళింది. కానీ ఆ శుక్రుడి తేజస్సు చూసి మా నాన్న చాలా పొరపాటు చేస్తున్నాడు, ఇటువంటి మహానుభావుడి తపస్సు పాడు చేయకూడదు అనుకుంటాడు. చూసారా, ఆ ముఖం చూడగానే మారిపోయింది. ఒక్కొక్కళ్ళ ముఖం చూస్తే ఆ ముఖంలో ఉన్న తేజస్సు వల్ల వాళ్ళ పని పాడు చేయడానికి వచ్చిన వాళ్ళు పనికి సహకరించాలి మనకి. అది మనలో ఉన్న శక్తి. శుక్రుడిలో ఆ శక్తి ఉండడం వల్ల ఆవిడ వచ్చి కాళ్ళకి దండం పెట్టి, మహాత్మా నేను నిజంగా మీ తపస్సు పాడు చేయడానికి వచ్చాను, కానీ పాడు చేయను, మీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం ఖాయంగా చేస్తాను అంది. అయితే ఒక ఉపకారం చెయ్యి, నేను సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఉంటే కింద కుంపటోటి పెట్టు, అందులో కణధూమం వెయ్యి, ఆ పొగలోంచి వచ్చేటటువంటి దాన్ని నేను పీల్చుకుంటూ తపస్సు చేస్తాను. ఈ పని 100 ఏళ్ళు నువ్వు చేసావా, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను, సందేహం లేదు, ఇది శివుడి మీద ఆన అన్నాడు ఆయన. ఆవిడ సంతోషించింది. ఇంకా అదృష్టం కలిసి వచ్చిందనగా ఈయన రోజు పొద్దుటే లేవడం, స్నానం చేయడం, సరిగ్గా టైంకి వెళ్ళి రవ్వంత తేడా లేకుండా. కొంతమంది 6ంటికి అలారం పెట్టుకుని దాన్ని నొక్కేసి వెళ్ళి నిద్రపోయి 7ంటికి లేస్తారు. అది అరుస్తూనే ఉంటుంది పక్కన, కుక్కో కుక్కో కుక్కర్, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్. పైగా రైల్లో అయితే చెప్పక్కర్లేదు. అలా కాకుండా ఈయన ఖచ్చితంగా తెల్లవారుజామున 4 గంటలకు లేచేవాడు, హాయిగా స్నానం చేసేవాడు పుష్కరంలో. ఆ తర్వాత ఒక కొమ్మ ఉంది, చెట్టు కొమ్మకి తలకిందులుగా వెళ్ళాడేవాడు, కింద కుంపటి పెట్టేది జయంతి, అందులో కణధూమం వేసేది. అలా కొంచెం 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 పొగ ఆగకుండా వస్తూ ఉంటే ఆ పొగ పీల్చుకుంటూ ఓం నమశివాయ అన్నట్ట. అసలు ఎలాగ తట్టుకున్నాడండి ఆయన? అదే మొండితనం అంటే, అదే అసలు నిజమైన రాక్షసత్వం అంటే. బ్రహ్మజ్ఞాని ఆయన. అంత పొగ పీల్చాడు, ఎక్కడా దగ్గు లేదు, ఎగ్గు లేదు. 100 ఏళ్ళు ఈయన ఇలా తపస్సు చేస్తూ ఉన్న సమయంలో
నా కూతురు కొంప ముంచిందని గ్రహించేశాడు ఇంద్రుడు. ఆయన్ని పాడు చేయడం మానేసి ఈవిడ బాగుపడింది అనుకుని బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతి ఇప్పటికే శుక్రాచార్యుడు తపస్సు మొదలెట్టి 100 ఏళ్లలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోయాయి. ఆయన గ్యారంటీగా తపస్సు పూర్తి చేస్తాడు. శివుడు ప్రత్యక్షం అవ్వడం ఖాయం. ఆయనకి మృత సంజీవన విద్య రావడం కూడా సత్యం. ఈ బృహస్పతి గారు మాకు గురువు గనక, దైవం గనక మేమంతా మిమ్మల్నే ప్రార్థిస్తున్నాం. ఎలాగైనా మా జాతిని రక్షించండి, రాక్షసుని నాశనం చెయ్యండి అనగా ఆయన అన్నాడు, దీనికి 2 ఉపాయాలు ఉన్నాయి. మొదటి ఉపాయం, రాక్షసులంతా జపంలో ఉన్నారుగా, చావుగొట్టి పారేయండి, అందరినీ చంపి పారేయండి. చచ్చారా ఇక ఆ తర్వాత ఆయన ఎవరిని బతికిస్తాడు? మృత సంజీవన విద్య ప్రయోగించాలంటే శవం ఉండాలండోయ్. పూర్తిగా శవం, చచ్చిపోయిన శవం కనబడితేనే బతికించగలడు. కాబట్టి శవాలన్నీ కూడా లేకుండా దగ్ధం చేసి పారేద్దాం. ఆ ఎముకలు చితాభస్మం ఉంటే ఆయన వల్ల కాదు అనగానే ఇదేదో బాగుందనుకుని దేవతలంతా రాక్షసుల మీద పడ్డారు, చితకొట్టి పారేశారు. కొందరిని చంపారు, కొంతమంది పారిపోయారు. హడిలి పారిపోయి ఎవరు మనల్ని రక్షిస్తారు అని శుక్రాచార్యుడి ఇంటికి వెళ్ళారు. కర్మయోగం వల్ల శుక్రుడేమో తపస్సులో ఉన్నాడు. శుక్రుడి భార్య అక్కడ లేదు, ఆయనకి పెళ్ళే లేదు. ఆయన ఏదో బ్రహ్మచారి, అప్పుడప్పుడు ఒక్కొక్క భార్య తగులుతూ ఉంటుంది, కానీ ఆ భార్య ఏం శాశ్వత భార్య కాదు. భృగు మహర్షి కూడా లేడు సమయానికి. శుక్రుడిని మించిన వాడు వాళ్ళ నాన్నగారు భృగువు లేడు. అందుకని వీడు ఏడుస్తూ ఉంటే భృగు మహర్షి తల్లి, ఏది శుక్రుడి తల్లి కావ్యమాత ఇంట్లో ఉంది. ఆవిడ ఎటువంటిదని చెప్పాము, భూమిని కూడా మింగగలదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, తల్లి మమ్మల్ని రక్షించమ్మా అనగానే ఆవిడ కూడా నాలా అమాయకురాలు. వీళ్ళు రాక్షసులని తెలిసినా నమస్కరించి రక్షించమన్నంత మాత్రం చేత వాడు ఎటువంటి వాడినైనా రక్షిస్తుంది ఆవిడ. అందుకని మీకు అభయం ఇస్తున్నాను, ఈ పక్క నిలబడండి, ఎవడొస్తాడో చూస్తాను రమ్మనండి అంది ఆవిడ. ఈ విషయం తెలియక ఇంద్రుడు వచ్చాడు అక్కడికి. రాగానే హుమ్ అని మంత్రం చదివింది. ఆ మంత్రం వల్ల జృంభణము అని ఒక శక్తి పుట్టింది. ఆ శక్తి ఏం చేస్తుందన్నమాట అంటే వచ్చిన వాడిని ఎవరినైనా ఆవహిస్తే వాడు నిద్రపోతాడు. ఆవులింతలు గేదెలింతలు వచ్చేలా చేస్తుంది. ఈ జృంభణ విద్య ప్రయోగించగానే ఇంద్రుడు చప్పబడిపోయి నిద్రపోవడం మొదలెట్టట్టు గుర్రు పెట్టి. ఇక దేవతలంతా అలా స్తబ్దంగా ఉండిపోయారు. మధ్యాహ్నం పూట 1 గంట పడుకుందాం అనుకున్నవాడు 2 గంటలు పడుకుని లేవలేడు చూడండి, అలా అయిపోయింది అందరి పరిస్థితి. అప్పుడు బృహస్పతి వణికిపోయి ఆయన్ని ఈ విద్య ఏం చేయదు, ఎందుకంటే ఆయనకు విరుగుడు ఉంది. ఆయన వెంటనే ఇంకో మంత్రం చదివి వీళ్ళని లేపాడు. లేపి, ఇంద్ర ఈ రాక్షసుల్ని చంపడానికి వచ్చి నువ్వు నీ అనుచరులు గాఢంగా నిద్రపోతారేమిటయ్యా? ఎందుకంటే మీకంటే పద్మాకర్ గారి పురాణం వింటున్న భక్తులేనియం వాడు కనీసం నిద్రపోవట్లేదు, ఎవడో ఒక్క ఆయన మాత్రమే నిద్రపోయేటనన్నా, అందువల్ల అందరూ నిద్రపోతే ఎలాగా అనగా, ఏమోనండి ఆవిడ ఏం మంత్రం వేసిందో మాకు నిద్ర వస్తుంది అన్నాడు ఆయన. నేను విరుగుడు వేశాను, అదిగో ఆవిడే కావ్యమాత, భృగువు భార్య, ఆవిడ ఎవరినైనా మింగుతుంది, ఆవిడ వేసి పారేయండి అన్నట్ట. అనగానే ఇంద్రుడు వజ్రం పుచ్చుకుని కొట్టడానికి వెళ్ళాడు. వెంటనే ఆవిడ ఉఫ్ అందండి. ఊదగానే మొత్తం దేవతలంతా 10 మైళ్ళు దూరం ఎగిరిపోయారట. వెంటనే ఇంద్రుడు పరుగు పరుగున వైకుంఠానికి వెళ్ళాడు. స్వామి నారాయణ వాసుదేవ రక్షించు తండ్రోయ్ అన్నట్ట. అప్పుడు ఆయన ఏమైందంటే, కావ్యమాత ఊదితే ఇంత దూరం పడ్డాం, పైగా ఆవిడ మమ్మల్ని తరువుకు వస్తోంది, ఆవిడ మింగేస్తుంది మమ్మల్ని, రక్షించమనగానే నా శరీరంలో దూరిపో, నా శరీరంలో దూరిన వాడిని ఎవరు ఏం చేయలేరు అన్నాడు ఆయన. అనగానే ఇంద్రుడు సూక్ష్మ రూపంతో విష్ణువు శరీరంలో ప్రవేశించాడు. ఎంతలో ఇంద్రుడిని దేవతల్ని తరుముకుంటూ వచ్చిన కావ్యమాత ఇంద్రుడు ఆయన నోట్లో ప్రవేశించడం చూచి, ఏమాయ్ నారాయణ, నీ కడుపులో దాచినంత మాత్రం చేత ఇంద్రుడిని రక్షిస్తాననుకుంటున్నావా నువ్వు? పొండరీకాక్ష, నీతో కలిపి మింగేస్తున్నాను అని నోరు తెరిచి విష్ణువుని మింగపోయింది. ఆయన కంగారు పడ్డాడు, ఇది అన్నంత పని చేసేటట్టుంది, నన్ను ఇంద్రుడిని మింగుతుంది అనుకుని వెంటనే సుదర్శనమా అన్నాడు. సుదర్శనం వచ్చింది, వెంటనే ఆవిడ తల నరికేసింది. డామ్మని కింద పడిపోయింది ఆవిడ. శరీరము తల వెళ్ళి భృగు మహర్షి ఆశ్రమంలో పారేశారు దేవతలు. సరిగ్గా అప్పటికి యజ్ఞం పూర్తి చేసుకుని భృగు అక్కడికి వచ్చాడు. విషయం తెలిసింది ఆయనకి, నా భార్యని పరమ మహిమ కలిగిన దానిని స్త్రీ అని కూడా చూడకుండా చంపుతావా? ఇదే నీకు నా శాపం. నువ్వు చేప ఓదువుగాక, తాబేలు ఓదువుగాక, పంది ఓదువుగాక, సింహాన్ని ఓదువుగాక, పొట్టివాడు ఓదువుగాక,
విప్రవంశంలో పుట్టి కూడా ఆయుధం పట్టుకుందువుగాక, మహారాజు వై పుట్టి భార్యకు దూరం అవుదువుగాక అని ఈ విధంగా శాపాలు పెట్టాడు. వెంటనే విష్ణువు, అబ్బాయి నేనేరా మీ నాన్నగారిని నన్నే చెప్పించావా అంటే, అయ్యయ్యో మీరనుకోలేదండి అన్నట్టుగా. అయ్యే శాపం పెట్టి ఒక్కొక్కడు అంతే లాగ్ గోమీద కొట్టి నువ్వు అనుకున్నావా నువ్వు అనుకోలేదు అంటాడు. ఇది కొట్టేశాక తెలుసు కావాలనే కొడతారు. డెక్ మీద ఒకటి కొట్టి ఒరే నువ్వు ఉట్రా అండం, మళ్ళీ ఎవడో అనుకున్నాను అండం, మళ్ళీ కాసేపు నాకు కొట్టి మళ్ళీ నువ్వేనా అంటాం. అలాగా ఏదో కారణము చేత చెప్పించాను నన్ను క్షమించనగానే కంగారు పడకు, ఆ శాపాలు స్వీకరించి మత్య కూర్మః వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని 10 అవతారాలు ఎత్తుతాను, అది లోకోపకారం అవుతుంది అనగానే, నేను నిరంతర శివభక్తుండైతే విష్ణు వక్షస్థలం నుంచి పుట్టినవాడినైతే నా తపశ్శక్తితో చచ్చిన నా భార్య బ్రతుకుగాక అన్నాడో లేదో చచ్చిపోయిన కావ్యమాత మళ్ళీ బతికేసింది. అది భృగువు యొక్క గొప్పతనం. వాళ్ళ ఆవిడ బతికించుకున్నాడు ఆయన. తదనంతరం అంటే రెండో పెళ్లి చేసుకోలేదు, చచ్చిపోయిన పెళ్ళ అమ్మాయి పోతే పోయిందని అనుకోలేదు ఆయన. ఆవిడ బతికించుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ దేవతలకు భయం మొదలైంది. మేమేం చేయగలిగాం? ఆ రాక్షసుల్లో ఏదో బక్క చిక్కిన వాళ్ళని చంపాం, మిగతా వాళ్ళందరినీ కావ్యమాత రక్షించింది. ఆవిడ తోలికెడితే విష్ణువుని కూడా మింగడానికి సిద్ధపడుతోంది. పోనీ ఆవిడ తల నరిగితే మా అబ్బాయి కదా అని విష్ణువు క్షమిస్తాడు, ఆ చచ్చిన ఆవిడని ఏమో భృగువు రక్షించుకుంటాడు. మధ్యలో మనల్ని ఎవరు రక్షిస్తారు అని మళ్ళీ గురువు గారి కాళ్ళ మీద పడ్డట. కష్ట సమయములో మనల్ని రక్షించేవాడొక్క గురువే. శివే రుష్టే గురుస్త్రాత గురౌ రుష్టే నశంకరః. గురువు గారికి ఎంత శక్తినిచ్చారో త్రిమూర్తులు ఈ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం దేవీ భాగవతంలో ఉంటుంది, పద్మపురాణంలో కూడా ఉంటుంది. శివుడికి మీ మీద కోపం వచ్చింది అనుకుందాం కాసేపు, ఎవడి మీద కోపం వచ్చింది. శూలం తీసుకున్నాడు, ఎరా నువ్వు పాపాత్ముడివి నేను చంపేస్తాను అన్నాడు. అప్పుడు శివుడంతటి వాడికి కోపం వచ్చి ఒక జీవిని చంపాలనుకుంటే ఆ వ్యక్తిని ఎవరైనా రక్షించగలరా? రక్షించే శక్తి త్రిమూర్తులు ముగ్గురు కలిసి గురువు గారికి ఇచ్చారు. అప్పుడు వీడు కనుక గురువుని ఆశ్రయిస్తే, గురుదేవా శివుడు శూలం పుచ్చుకుని వెంటబడ్డాడు, లేక విష్ణువు చక్రంతో వెంటబడ్డాడు, బ్రహ్మ కమండల జలం పుచ్చుకుని మీద పడుతున్నాడు, రక్షించమని ప్రార్థిస్తే అప్పుడు ఈ గురువుగారు, త్రిమూర్తులారా మీరు గురువుకి వరం ఇచ్చారు, ఆ గురువుని నేను అడుగుతున్నాను, వీడు నా శిష్యుడు, వీడిని రక్షించమంటే వాడు చంపడం మానేసి వెళ్ళిపోతారట, వెంటనే రక్షిస్తారు. అందుకని ఏమన్నారు? శివే రుష్టే గురుస్త్రాత. శివుడంతటి వాడికి కోపం వచ్చినా రక్షించే శక్తి కలిగిన వాడు, రక్షించేవాడు గురువు. కానీ ఆ గురువు చెప్పిన మాట వినకుండా గురువుకే కోపం తెప్పించారు అనుకుందాం. మీరు ఎన్ని చెప్పినా గురువు గారు నేను ఇలా చెయ్యను అన్నారు అనుకుందాం కాసేపు. అప్పుడు గురువు రుష్టే, గురువు గారు కోపగిస్తే న శంకర, శంకరుడు కాపాడను అన్నాడు. శివుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువులకు కోపం వస్తే శంకరుడు కూడా రక్షించను పో అన్నాడు ఆయన. మళ్ళీ ఆ గురువు కాళ్ళ మీద పడవలసిందే. తస్మాత్ సర్వ ప్రయత్నేన, కాబట్టి నువ్వు ఏ ప్రయత్నం చేసినా గురువుని ప్రీతుణ్ణి చెయ్యవలేను. ఈ బోడి శరీరం వాడు ఉంటుంది, రేపు పోతుంది, ఏముంది పవిత్రమైన కార్యక్రమాలకు వినియోగించు. గురువుగారు ఏం చెప్పారు? ఏమన్నా మొత్తం ఆస్తి ఇచ్చేయమంటారా? గుడి బడి చెయ్యండి, ఆ పాత గుళ్ళు బాగు చేయండి. కొన్ని ప్రాంతాల్లో గుళ్ళన్నీ సర్వనాశనం చేసేస్తున్నారు, రక్షించండి, అంతే కదా, మీ జీతం ఇచ్చేయమని అడగడు కదా ఆయన. అలా అడిగితే వాడు పాపాత్ముడు. మీ డబ్బంతా లాగేసుకుంటే వాడు సిద్ధ గురువు కాదు, వాడు అశుద్ధ గురువు. మీ చేత ధర్మ కార్యక్రమములు చేయిస్తూ, మీ చేత పవిత్ర మార్గంలో నడిపిస్తూ శాస్త్రీయమైన కార్యక్రమాలే చేయించేవాడు సద్గురువు అన్నమాట. ఎక్కడైనా ఒక ప్రమాణం ఉన్న కార్యక్రమాలే చేయించాలి. అప్రమాణికములైనటువంటి మంత్రశాస్త్రములకు విరుద్ధమైన కార్యక్రమాలు ఎప్పుడూ కూడా గురువులు చేయించకూడదు, చేయించరు కూడా. అందుకనే చిట్ట చివరికి మళ్ళీ గురువే దిక్కు అన్నారన్నమాట. ఆదిశంకరుడు అంతటి వాడు అందుకే ఏం చెప్పాడు? గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. సేంద్రియమానస నియమాదేవం, సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి
నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గురువు పాదపద్మముల మీద దృఢమైన చెక్కుచెదరని భక్తి కలిగిన వాడు సంసారాత్, ఈ సంసారము నుండి అచిరాత్, చాలా తొందరగా, చిరాత్ అంటే దూరంగా, అచిరాత్ అంటే తొందరగా, శీఘ్రముగా, భవముక్త, భవముక్తి పొందుతాడు. హృదయస్థం దేవం, భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడండి. హృదయంలో ఉన్నాడని విషయం మనకి తెలియడం లేదు. అలా హృదయంలోనే నీ భగవంతుడు నీకు చూపిస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. ద్రక్ష్యసి చూస్తున్నావు. ఎవరిని? నిజ హృదయస్థం దేవం, నీ హృదయములో ఉన్న దేవుణ్ణి నీవు చూడగలవు. దానికి ఏం చేయాలి? గురువుని పట్టుకోవాలి. గురువు ఏం చెప్పాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ సేవించుము, గోవిందం గోవిందుని, సేవించుము గోవిందుని, సేవించుము గోవిందుని. మళ్ళీ మూడో పాదంలో మాత్రం గోవిందుని సేవించుము అన్నాడు. పెద్ద కష్టం కాదు. అందువల్లే దేవతలంతా మళ్ళీ బృహస్పతినే పట్టుకున్నారు రక్షించమని. కారణం శుక్రుడి పట్టుదల తెలుసు వారికి. శుక్రుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, అతని వల్ల మనకి ప్రమాదం వస్తుంది. రాక్షసులు మృత సంజీవన విద్య వల్ల మహాత్ములు అవుతారు, అమరులు అవుతారు, మృత్యువు లేని వాళ్ళు అవుతారు. మనం వాళ్ళకి మృత్యువులు అయిపోతాం అని రక్షించమని ఆయన కాళ్ళ మీద పడితే, ఇక్క నేను చూసుకోండి ఏం చేస్తాను అన్నాడు ఆయన. మిమ్మల్ని రక్షించే భారం నాది, వారిని నాశనం చేస్తాను అని వెంటనే ఆయన ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే ఒక శక్తి ఉన్నది. దానికి కామరూప విద్య అని పేరు. ఆ కామరూప విద్యతో అచ్చం శుక్రాచార్యుడినే మారిపోయాడు. మారిపోయి ఓం నమ శివాయ అనుకుంటూ రాక్షసుల దగ్గరకు వచ్చాడు. రాక్షసులు అదేమిటి గురువుగారు అప్పుడే వచ్చేశారు, 100 ఏళ్ళు తపస్సు కదా అంటే, నా 120 ఏళ్ల తపస్సుకే మెచ్చుకుని శివుడు నాకు మంత్రం ఇచ్చేశాడు, ఇక నేను మిమ్మల్ని రక్షించగలను అనగానే వాళ్ళు ఆనందపడిపోయారు. ఈయనే గురువుగారు అని తెలియదు, ఈయన శుక్రుడు అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకేముంది, శుక్రాచార్యుడి రూపంలో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకున్నాడు. ఏమండి అయితే మీరు ఇప్పుడు మమ్మల్ని ఎలా రక్షిస్తారండి అని అడిగితే, ఈయనంతా కపటత్వం కదా, చూడండి నా మంత్ర ఉచ్చారణతో దేవతల్ని ఎలా పారిపోయేలో చేస్తానో అని దేవతల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూస్తూ ఉండగా ఓ మంత్రం చదవగానే దేవతలు పారిపోవడం మొదలెట్టారు. అది ఉత్తుట్టు మంత్రం, ఏముండదు. ఇదంతా అండర్స్టాండింగ్ కదా, రాజకీయ పార్టీలు, ఎలియన్సులు. ఆ విధంగా ఈయన మంత్రం తప్పక వాడు పారిపోగానే అమ్మో మా గురువు గారు దేవతల్ని కేవలం మంత్రోచ్చారణతో తరిమవతల పారేశారు అని భావించారట. గదా యదా నవస్యంతి మాయయా సంవృతం గురుం, మాయ చేత ఆవరింపబడిన గురువు శుక్రుడిని భావించి ఆ మాయలో పడి ఆయనని బృహస్పతిగా భావించగా ఆయన్నే గురువుగా సేవించారు. అలా దేవతల్ని పారిపోయేలా చేసినట్టు చేసి వీళ్ళని బొట్లో వేసుకున్నాక వాళ్ళని చోట కూర్చోబెట్టాడు. వీళ్ళని సర్వనాశనం చేయాలి. అందుకని ఏం చేశాట, రాక్షసులారా శివుడు నాకు ఒక కొత్త విద్య ఇచ్చాడు, ఇక కొత్త దేవుడిని మనం పూజిద్దాం. కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని మొదలెట్టాడు. ఏమిటది? మనం ఇదివరకట్లా యజ్ఞములు చెయ్యొద్దు, యజ్ఞములు చేయడం దండగా. యోపం కృత్వ పశూన్ హత్వ కృత్వ రుధిరకర్దమం, ఒక స్తంభం నాటి యోపస్తంభం, ఆ యోపస్తంభానికి జంతువుని కట్టి ఆ జంతువుని చంపి నెత్తురు మడుగు చేసి ఆ జంతువులతో యజ్ఞం చేయటం వల్ల మనందరం స్వర్గానికి వెడితే నరకం కేనగమ్యతే, నరకానికి ఇంకెవడెడతాడు. కాబట్టి యజ్ఞములు వద్దు. ఇదే బౌద్ధులు స్వీకరించారు. కావాలని కొంత నాస్తికవాదం ఈయన ఏర్పాటు చేయగానే యజ్ఞాలను తిరస్కరించగానే అది అందరికీ బాగుందనిపించిందిట. అందుకే ఈ శ్లోకం పద్మపురాణంలోని ఈ శ్లోకం యథాతథంగా త్రిపీఠకాల్లో ఉంటుంది. త్రిపీఠకములని బౌద్ధులకి చాలా ఆసక్తి కలిగిన గ్రంథాలు అవి. అందులో అనేక విశేషాలు ఉంటాయి. వాటిని పాళీ భాష నుంచి సంస్కృతంలోకి కొందరు అనువాదం కూడా చేశారు. అందుకే చాలామంది తెలియదు కానీ త్రిపీఠకాలని తెలియక వ్యవహారంలో పిడకలుగా మార్చేశారు మనవాడు. పీఠకం పీఠకం పిడకైపోయింది. అందుకని రామాయణంలో పిడకల వేట అంటే అది కాదు, రామాయణంలో త్రిపీఠకములు ఉన్నాయా లేదా అని వెతికారు. అందుకని రామాయణంలో త్రిపీఠకాల వేట మన తెలుగు వాళ్ళ నోట్లో పడి పిడకల వేట అయిపోయింది.
అర్థమైందా మీకు? రామాయణంలో అయోధ్యాకాండలో భయంకర జాబాలు ఏమంటాడు? నాస్తికవాదం చేస్తాడు కదా రాముణ్ణి. చచ్చిపోయాక పరలోకం ఏమిటి, బతికున్నప్పుడు ఇచ్చిన వాటి చచ్చాక ఎందుకు, అంటే స్వర్గం లేదు నరకం లేదు, ఇక్కడున్నప్పుడే సుఖం అని చెప్పగానే రాముడు ఇది నాస్తికవాదం, ఇలా మాట్లాడేవంటే శిక్షిస్తానన్నాడు ఆయన. అప్పుడు వశిష్ఠుడు వచ్చి నాస్తికుడు కాదు, నిన్ను వెనక్కి రప్పించడానికి ఇలా పలికాడు అన్నాడు. ఈ జాబాలివాదం త్రిపీఠకములలోది అని కొంతమంది పరిశోధన చేశారు. అందుకని ఏం చేశారు, రామాయణంలో పిటకముల యొక్క వేట మొదలయ్యింది. అందుకని వాటి ఉన్నాయా లేదని వేటాడడం మొదలెట్టారంటే వెతికారు. అది క్రమంగా రామాయణంలో పీటకముల వేట కాస్త రామాయణంలో పిడకల వేట. చూసారా ఎన్ని సామెతలు ఎలా మారిపోయో. కాబట్టి అప్పటి నుంచి ఎప్పుడైనా రామాయణంలో పిడకల వేట అంటే రామాయణంలో ఇలా పిడకలు కొట్టారని కాదు, బౌద్ధానికి సంబంధించిన ముద్ర ఉందా లేదా అని వెతకడం అనమాట. సరే అదో పక్కన పెడితే, కాబట్టి యజ్ఞములు వద్దు, అసలు విగ్రహారాధన వద్దు. విగ్రహారాధన చేయకపోతే వాడు క్రూరులు పాడైపోతారు, నాశనం అయిపోతారు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, విగ్రహాలు పడగొట్టిన వాళ్ళు ఎవడైనా బాగుపడ్డాడేమో. బంగ్లాదేశ్ బాగుపడిందా, పాకిస్తాన్ బాగుపడిందా, ఆఫ్ఘనిస్తాన్ బాగుపడిందా? ఏ దేశంలో ఆలయాలు పడగొట్టారో వాళ్ళంతా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చిపోయి ఆర్థికంగా నాశనం అయిపోయి ఒకళ్ళొకళ్ళు చంపుకు చూస్తున్నారు. మనం మాత్రమే ఇంకా కృష్ణాలయంలో పురాణం చెప్పుకుని అంతో ఎంతో సుఖంగా ఉండగలుగుతాం. అందుకని శివలింగాన్ని పూజించక్కర్లేదు, విష్ణు విగ్రహం వద్దు మనకి. సంధ్యావందనం దండగా, ఇక్కడ నీళ్లు పోస్తే పైకి ఎలా పెడుతుంది, అసలు దేవుడికి నైవేద్యం ఎందుకు, మనమే తినేద్దాం అని ఇవన్నీ నేర్పి మొత్తం మీద వీళ్ళందరినీ పొద్దున్న లేవకుండా చేసేశాడు. సంధ్యావందనం ఆపేశాడు. అబ్బెబ్బే వేదములు వద్దు అన్నాడు, వేదముల్ని మార్పించేశాడు. చెక్క ముక్కల పార్టీలో చేర్చేశాడు. ఆ చివరి పార్టీ ఈ చివరి పార్టీ రెండు ఉన్నాయిగా మనకి. ఈ మధ్యనే మా శిష్యుడు ఒకడు క్రిములు అని పేరెట్టాడు. అలాగా ఆ క్రిముల పార్టీలో చేర్చేశాడు అన్నమాట తెలియకుండానే. హాయిగా పొట్టకింత తినేయండి, పరలోకం లేదు, చచ్చాక వచ్చే రంభగంటే కంటికి కనిపించిన నెరజానే మిల్న, ఇలా మొదలెట్టాట. తినండి, తాగండి, తిరగండి. తర్వాత వ్యాయామం దండగా. నా దగ్గర మృత సంజీవన విద్య ఉంది కనుక శరీరానికి వ్యాయామం వద్దు, బొజ్జలు అలా పెంచుకుని లజ్జ లేకుండా తిరుగుదాం. ఎందుకు కష్టపడడం, తినడం, పడుకోవడం, తాగడం. దానివల్ల ఏమవుతుంది, శరీరం చురుగ్గా ఉండదు, వ్యాయామం ఉండదు, యుద్ధ విద్యలు ఉండవు, మనిషి బద్ధకంగా అయిపోతారనమాట. టెన్షన్గా పింఛను పుచ్చుకునే వాళ్ళు కొంతమంది ఈ మధ్యన ఏం చేస్తున్నారనమాట, ఆ కంచం పక్కనే ఉంటుంది మంచం, ఇక్కడ కంచం ఇక్కడ పక్కన మంచం, అలా మధ్యాహ్నం కంచంలోది కడుపులోకి ఎక్కగానే ఆ తర్వాత పక్కనే మంచం మీద పడుకుని అని పడుకోవడం. ఆ తర్వాత మళ్ళీ 4 లేచే కాలక్షేపాలుగా మూడు పిల్లలు కొట్టుకోవడం. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఏమో వీలుంటే ఏదో సీరియల్స్ అవి చూడటం, మళ్ళీ కాసేపనగా భోజనం చేయటం, మళ్ళీ పడుకోవడం, ఇంతే. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన తు మూర్ఖాణాం నిద్రయా కలహేన చ. బుద్ధిమంతులు కాలం గడుపుతున్నారు, మూర్ఖులు కూడా కాలం గడుపుతున్నారు. కానీ బుద్ధిమంతులు ఎలా గడుపుతున్నారు, మూర్ఖులు ఎలా కాలం గడుపుతారో ఈ శ్లోకంలో చెప్పారు వ్యాసుల వారు. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అంటే పుణ్యాత్ములు బుద్ధిమంతులు మీలాంటి వాళ్ళు కావ్యాలు, పురాణములు, శాస్త్రములు చదువుతూ వింటూ వాటిల్లో ఉన్న విశేషాలు చర్చిస్తూ కాలం గడుపుతారన్నమాట. అందుకే భాగవత పద్యాలు తాత్పర్యం, పద్మపురాణం లేదా ధర్మ సందేహాలు, మొత్తం మీద శాస్త్రముల యొక్క చర్చతో కాలం గడుపుతారు. కానీ మూర్ఖులు వ్యసనేనతు, మొదటిది వ్యసనం, తాగుడు, తందనాలు, చుట్టా బీడీ సిగరెట్లు, కాఫీలు, టీలు, ఏదో గడవాలిగా కాలం, అందుకని వాటితో సగం కాలం గడుపుతారు. ఇక రెండోది ఎప్పుడు ఈ వ్యసనాలే కుదరదుగా, అందుకని నిద్రయా, నిద్ర కొంతకాలం, మధ్యాహ్నం నిద్ర, రాత్రి నిద్ర, పురాణంలో నిద్ర, బస్సు ఎక్కితే నిద్ర, రైలు ఎక్కితే నిద్ర, మాట్లాడుతూ నిద్ర, మందు వేశాక నిద్ర, మందుకు ముందు నిద్ర, ఈ విధంగా అనేకమైన నిద్రలు ఉంటాయండి. అవన్నీ మీకు తెలియదే ఉంది, బాగా ఆరితెరిపోయారు. ఈ విధంగా నిద్రలో కొంతకాలం గడుస్తుంది. కానీ ఎప్పుడు వ్యసనములు, ఎప్పుడు నిద్ర కుదరదుగా. మిగతా సమయం ఏం చేయాలి, కలహేనచ, తగద పెట్టుకుంటారనమాట. నీ మొహం తగలయ్యా, నీ పుట్టింటి వారిని తగలయ్యా అని ఈయన అంటాడు. మా అమ్మ పేరు ఎత్తుతావా, మీ అమ్మ దుర్మార్గురాలు, మీ తాత దుర్మార్గుడు అని ఆవిడంటుంది. ఇక ఇద్దరు కలిసి చెరో కర్ర చీపురు కట్ట పుచ్చుకుంటారు. తొమ్మిదిష్కు అంటే 9 తీసుకుంటారు, తొంసొంట అంటే తొంసొంట అంటారు. ఈ విధంగా కలహంతో
ఈ ఇద్దరు కలహానికి కుదరినప్పుడు ఏం చేస్తారనమాట, అక్క మీదో చెల్లి మీదో పుట్టింటి వాళ్ళ మీదో బావం మీదో జావం మీదో గడ్డి గాదం మీదో బాదం మీదో పెట్టి కొట్టుకుంటూ ఉంటారు. ఇవి కుదరినప్పుడు పక్కింటి వాళ్ళ మీద పడతారు. మీ పౌరం వచ్చి మా ఇంటి మీద వాలింది, పౌరం వాళ్ళకి ఏం చేస్తుంది చెప్పండి? ఆ ఇంటి పౌరం ఈ ఇంటి మీద వాలకూడదు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద ఇక్కడ కాకులు లేవు, అందుకని ఉప్పల్లో పౌరాలు తప్ప కనపడవు. ఆ పౌరం ఈ పౌరం మీద వాలింది అని కొట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా మొత్తం మీద కలహంతో గడుపుతారు. అందుకని మూర్ఖాణం, మూర్ఖులకు కాలం ఎలా గడుస్తుంది? వ్యసనేనతు నిద్రయా కలహేనచ. శ్లోకాలు కంఠస్థం చేయాలి. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేనతు మూర్ఖాణం నిద్రయా కలహేనవా. అందువల్ల ఏమవుతుందనమాట, ఈ కాలక్షేపం ఇలా చేయండి. మీరు హాయిగా తినండి, పడుకోండి, నిద్ర పట్టినప్పుడు మీలో మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, పక్కవాడిని తిట్టండి, ముక్కు గిల్లండి, గిల్లి కజ్జా పెట్టుకోండి. అంటే ఏంటనమాట, ఈ పిల్లడితో తగాదా పడాలంటే ఒక గిల్లు గిల్లితే ఏమవుతుంది, వాడు గంజని మెదకలేస్తాడు. అదే వాడు గిల్లి కజ్జా పెట్టుకోవడం, వాడిని గిల్లి తగాదా పెట్టుకోవడం అనమాట. ఈ విధంగా అమ్మయ్య అని పక్కవాడిని గిల్లి తగాదా పెట్టుకున్నాక ఒక గంట గడిచాక, గంట గడిచింది, ఈ పూట కాలక్షేపం అయిపోయింది అనుకుంటారట. అలాంటివి నేర్పాడు. వీళ్ళని సర్వనాశనం చేశాడు. వాళ్ళ శరీరాలన్నీ అంతంత లావైపోయి అప్పుడే అంతంత పొట్టొచ్చింది వాడికి. అంత పూర్వం రాక్షసులకు పొట్ట ఉండేది కదా పాపం. వాళ్ళు మీలోకి సన్నగా అందంగా ఉండేవారండి. ఏమైపోయింది, తిండి తినేసేయడం, పడుకోవడం, గోమాంసం తినడం, హింస, నిద్ర, కలహం, దానివల్ల కోరలు వచ్చాయి, అన్ని లక్షణాలు మారిపోయాయి. ఈ విధంగా దాదాపు 100 ఏళ్లలో ఒక 80 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని సర్వనాశనం చేసి పడేశాడు. కాబట్టి ఆ నాడు ఆ సర్వనాశనం చేసినటువంటి అవతారం కలియుగంలో ఆదివారం ప్రార్థనలుగా మారింది. ఇప్పుడు అది మిమ్మల్ని అలాగే పాడు చేస్తుందన్నమాట. మీకు ఆ పూజ వద్దు, ఇంకోటి వద్దు, ఈ విధమైనటువంటి వాళ్ళకి ఆదర్శం అయ్యాడు ఆయన. ఈ 80 ఏళ్ల కాలం వీళ్ళంతా ఈ విధంగా సర్వనాశనం అయిపోతున్న సమయంలో అక్కడ మాత్రం ఆయన ఓం నమః శివాయ అంటూ తపస్సు చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా 100 ఏళ్ళు పూర్తయింది. తక్షణం త్రక్షణుడు ప్రత్యక్షమయ్యాడు. త్రక్షణుడు అంటే 3 కళ్ళు కలిగిన వాడెవరు? శివుడు. ఆయన ప్రత్యక్షం కాగానే వెంటనే కాళ్ళ మీద పడి భక్తితో ప్రార్థించాడు ఆయన, ప్రభు రక్షించు పాహి అనగానే, నాయన మొండిగా ఈ తపస్సుని చివరిదాకా గట్టెక్కించావు కదరా, నువ్వు ఈ తపస్సు చేయలేక మధ్యలో పోతావేమో అనుకున్నాను. అబ్బే నువ్వెక్కడ పోతావు, నాకు మతిపోయింది తప్ప. నాయన నా మాట మన్నించావు గనక ఈ క్షణం నుంచి మృత సంజీవన విద్య నీకు ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో నీకు నాకు తప్ప ఈ విద్య ఎవరికీ తెలియదు. నీ అంతట నీవు ఎవరికైనా ప్రేమతో ఇస్తే మాత్రమే ఇతరులకు వెడుతుంది. నువ్వు ఇవ్వకపోతే నీ దగ్గర నుంచి పుచ్చుకోవడం ఎవడి వల్ల కాదు. నా మీద మాత్రం ప్రయోగించకే అన్నాడు ఆయన. ఆ మాట తీసుకున్నాడు. రేపు నేను ఎవరినైనా చంపినప్పుడు మాత్రం బ్రతికించద్దు. ఆ తర్వాత బ్రతికించడం వల్లే మింగాడనే విషయం దగ్గర చెప్పేశాను కనుక మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకోండి మీకు. ఈ విధంగా వరం ఇచ్చాక శివుడికి నమస్కరించి, అందుకే బోలాశంకరుడు అన్నారు, ఆయనకి తప్ప ఎవరికీ తెలియని ఈ మంత్రం నా ఎడల ప్రసన్నుడై ఇచ్చాడని సంతోషపడి ఆ తర్వాత ఆయన ఇప్పుడు జయంతి కేసి తిరిగాడు. జయంతి, నీ సహకారమే లేకపోతే నేనెంత కఠోర తపస్సు చేయగలిగేవాడిని కాదు, శివానుగ్రహం పొందేవాడిని కాదు. ఇప్పుడు నీకేం వరం కావాలో కోరుకో, నేను ముందే చెప్పాను, నువ్వు కోరితే ఏదైనా ఇస్తానన్నాను అనగానే అప్పుడు ఆవిడ ఆలోచించింది, మా నాన్నగారు ఎందుకు పంపారు, ఈయన రాక్షసులకి ఉపయోగపడకూడదు, అందుకని ఈయన ఏమైనా సరే రాక్షసుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తే కనీసం మా తండ్రి కోరిక తీరుతుంది అనుకుని, అయితే నన్ను పెళ్లి చేసుకుని నాతో కాపురం చేస్తూ ఇక్కడే ఉండిపోంది. మాట ఇచ్చాను కనుక పెళ్లి చేసుకుంటాను, కొంతకాలం నీతో ఉంటాను, కానీ శాశ్వతంగా నీతో ఉండడం కుదరదు, ఎందుకంటే నీకంటే ముందు నా శిష్యుడికి మాట ఇచ్చాను, కాబట్టి 100 సంవత్సరములు నీతో గడుపుతాను, ఆ తర్వాత నీకు నాకు సంబంధం లేదన్నాడు ఆయన. చాలు, ఓ 100 ఏళ్ళు ఎక్కువ ఉంటే ఈలోపు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు రాక్షసులు అనుకుని అలాగే అంది ఆవిడ. ఒక 100 ఏళ్ళు జయంతితో క్రీడించాడు ఆయన. తదనంతరం జయంతిని ఇక నీకు నాకు రామ్ రామ్ వెళ్ళరా అన్నాడు ఆయన. 3 మార్లు విడాక్ 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 అన్నాడు, అంతే పో అన్నాడు. ఆ తదనంతరం ఆవిడని పంపేసి తన రాక్షసులకి సహకారం చేయడానికి వచ్చేసరికి ఎదురుగుండా శుక్రాచార్యుడు కూర్చున్నాడు సీట్లో. ఈయన కూర్చుని పురాణం చెప్పవలసిన సీట్లో ఆల్రెడీ శుక్రుడు కూర్చుని ఉన్నాడు. ఎదురుగుండా రాక్షసులు కూర్చుని షెన్ ఒకడు చుట్టగాల్చుకుంటూ, ఏదో అన్నీ మారిపోయాయి వాళ్ళ పద్ధతులు. ఆ గురుభక్తి పోయింది. తాగుడు,
తందనాలు, ధూమపానం, నిద్ర, తినడం, బూతులు, బాత్తుమే బూతు అయిపోయింది. ఈయనకి మతిపోయింది. నా శిష్యులు ఎంత వీరులు, ఎంత చురుగ్గా ఉండేవాళ్ళు, అసలు ఆయుధాలు పట్టుకునే స్థితి లేకుండా ఈ బొజ్జలేమిటి, ఈ కళ్ళేమిటి, ఈ తాగుడేమిటి, ఇంతలా పాడైపోయారు అనుకుని, నాయనా శిష్యులారా ఏమిట్రా మీకు ఈ వ్యసనములు అన్నాడు. వాడు ఎర్రబడిన కళ్ళతో ఎగాదిగా చూసి నువ్వెవడవరా అన్నారు. ఎందుకంటే ఈ రూపంలో ఇక్కడ ఈ ఏకంగా 180 ఏళ్ళుగా ఉన్నాడు. అనగానే నేను మీ గురువుని శుక్రుణ్ణి కష్టపడి శివుణ్ణి మెప్పించి మృత సంజీవన విద్య తెచ్చుకున్నాను అనగానే నీ ముఖంలో ఉంది మా గురువు గారు ఎక్కడ కూర్చుంటే నువ్వెవడవరా అన్నారు. దానితోడు బృహస్పతి కూడా చూచారా రాక్షసులారా, ఇన్నేళ్లుగా నేను మీకు ఇక్కడ పురాణాలు చెబుతుంటే మధ్యలో వీడు ఎవడొచ్చి నేనే పద్మాకర్ని అంటాడు, అసలు పద్మాకర్ నేనన్నట్ట అనగానే వాడు కూడా ఆ ట్రాప్లో పడిపోయి నువ్వు దొంగ గురువువి, ఎవడెవరా మా గురువు గారి వేషంలో వచ్చావు అని ఆయన జుట్టు గెడ్డం పట్టుకుని విసిరవతలు పారేశాడు. దాంతో ఆయనకు మండిపోయింది. నేను కష్టపడి నేర్చుకున్న మృత సంజీవన విద్య మీకు సక్రమంగా ఉపయోగపడదు, ఎప్పటికప్పుడు దేవతల చేతుల్లో మీరు ఓడిపోదురుగాక, శాశ్వతమైన విజయం మీకు లేకుండా ఉండుగాక అని చెప్పించేశాడు. అంటే గురువు గారి ద్వారా శాపం ఇప్పించాడు ఆయన. అలా శాపం పెట్టగానే బృహస్పతి అమ్మయ్య నేను వచ్చిన పని అయిపోయింది, మీ గురువు గారు శాపం పెట్టనే పెట్టాడు, మృత సంజీవన విద్య మీకు పూర్తిగా ఉపయోగపడదట, మీరు ఎప్పుడూ శాశ్వత విజయం పొందరట, దేవతల చేతిలో తరచుగా ఓడిపోతారట, ఇదే నాకు కావాలి అని జాయ్ చక్రాంతక్కని గురువుగా మారి టాటా బిర్లా అని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకేముంది, ఆడవడం మొదలుపెట్టారు వీళ్ళు. ఎంత అన్యాయం! గురువుగారి మాయలో పడి అసలు గురువు గారిని మోసం చేసాం, తిట్టామనుకున్నారట. ఇప్పుడు గురువుగారి కాళ్ళ మీద పడ్డారు. వెళ్ళి గురువుగారండి రక్షించండి, మీరు ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోండి. ఆ కపట గురువు యొక్క మాటలు విని మేము మోసపోయామనగానే నాయనలారా వాడు కపట గురువు అని గ్రహించక అసలు గురువుని గెడ్డం పట్టుకుని జుట్టు పుచ్చుకుని ఈడ్చారు కనుక ఇక నేను మిమ్మల్ని రక్షించను, అసలు నాకు మీకు పొసగదు, నేను రిజిగ్నేషన్ ఇచ్చేశాను, రేపటి నుంచి స్కూల్కి రావద్దని చెప్పాక రావడానికి నాకు సిగ్గులేదా, రిజిగ్నేషన్ నేనే ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. ఎవరికైనా మండదట్టండి, పనికి వాళ్ళాడు ఒకడు మన పైన యజమానిగా కూర్చుని ఉద్యోగంలో తీసేస్తాను రేపటి నుంచి రావద్దంటే ఆ మాత్రం పౌరుషం ఉండదేంటి, ఎంత స్త్రీలమైనా పురుషులమైనా. కాబట్టి ఎవరి పౌరుషం వాళ్ళది. నేను రాజీనామా ఇచ్చేస్తున్నాను, రాజీ పడను అన్నాడు ఆయన. ఈ ఏడ్చేసి కాళ్ళ మీద పడిపోయారు వాడు. చచ్చా నేను మీ దగ్గర ఉండను అని గురువు గారు వెళ్ళిపోయారు. వెంటనే దేవతలు వచ్చి పడ్డారు వీళ్ళ మీద. ఒకటి, ఇప్పటికే వీళ్ళకేమో వ్యాయామం లేదు, అస్త్రశస్త్ర విద్యలు లేవు, వ్యసనాల వల్ల శరీరం అంతా సర్వనాశనం అయిపోయింది, నాస్తికవాదం వల్ల దేవశక్తి కోల్పోయారు. అందుకని దేవతలు వచ్చి వాళ్ళని చాలామందిని చంపేశారు. మిగిలిన వాళ్ళంతా హుటాహుటిని పరిగెత్తుకుంటూ పాతాళలోకానికి వెళ్ళారు. ఆ పాతాళలోకంలో పరమభక్త అగ్రగణ్యుడు ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆయన కాళ్ళ మీద పడిపోయి ప్రహ్లాద నువ్వు కూడా రక్షించకపోతే నీ జాతి ఉండదు అన్నారట. అప్పుడు ఆయన జాలిపడి, ఎంత మూర్ఖులైనా తన కులం వాళ్ళు కదండి, తన కులాన్ని రక్షించాలని శాస్త్రం చెబుతున్నది, అందుకని వాళ్ళని అభయం ఇచ్చి ప్రహ్లాదుడు దగ్గర ఉన్నంత వరకు ఇంద్రుడు అక్కడికి రాలేడు. ఎందుకంటే ప్రహ్లాదుడికి పక్కన శక్తి హరిశక్తి. అందుకని దేవతలు పారిపోయారు. పారిపోయాక అప్పుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, ఈ అమాయకులు మూర్ఖులు కేవలం మాయలో పడ్డారు, మీరు గురువులు, శిష్యులు ఎప్పుడైనా పతనం అయిపోతే వాళ్ళ తప్పులు ఎంచకుండా వాళ్ళని రక్షించాలి, మీరు కూడా రక్షించకపోతే వీళ్ళు ఏమైపోతారు, వక్రబుద్ధితో ఉన్న వాళ్ళని శుక్రుడు కూడా రక్షించకపోతే శుక్రుడి చేతిలో నాశనం అయిపోరా అనగా అప్పుడు ఆయన కొంత చల్లబడి, ప్రహ్లాద నువ్వు కోరేవు గనక వీళ్ళని రక్షిస్తాను, మళ్ళీ గురుస్థానంలో చేరతాను, తీసేసిన ఉద్యోగంలో కూడా బతిమాలి కాళ్ళొట్టుకు రమ్మన్నాడు కనుక మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని బయోమెట్రిక్ వేస్తాను, కానీ శాపం నుంచి మాత్రం రక్షించలేను అనగా నా శాపం వల్ల వీళ్ళకి మృత సంజీవన విద్య సంపూర్ణంగా పనిచెయ్యదు, తరచుగా దేవతల చేతులు ఓడిపోతారు. ఇంక తప్పదు, అది శాపం. అది కోపంలో ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదన్నట్ట. ఆ రకంగా రాక్షసులకి గురుకటాక్షం లేకుండా పోయింది. అందువల్ల ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే గురువు ఏం చెప్పినా చేయడానికి సిద్ధపడిన వాడు జీవితంలో ఎప్పుడూ పతనం పొందడు. అప్పుడు చివరికి దానవులు
మళ్ళీ యథాప్రకారంగా గురువు గారిని సేవిస్తూ కొంతవరకు బాగుపడ్డారు. పూర్తిగా పూర్వస్థితి రాకపోయినా అయినా వాళ్ళలో చాలామంది అప్పటికే సగం దెబ్బతిన్నారు. కాబట్టే వీలున్నంత వరకు ఈ మాయలో పడకుండా ఉండడానికి అప్పుడప్పుడు మనం కూడా అప్పుడు బుట్లో పడిపోతూ ఉంటాం కదా, తెలుసో తెలియకో గురు నింద చేయటమో లేక మాయా సంసారంలో పడటమో చేస్తాం కనుక అందులోంచి బయటపడడానికి ఏం చేయాలో మన శాస్త్రం చెబుతున్నది. నిత్యము లేవగానే హరినామస్మరణం చెయ్యాలి. హరినామస్మరణం నిరంతరం చేసేవాడు మాయలో పడాడట. అందుకని లేవగానే ఏం చేయాలన్నమాట, కాఫీ అని లేవాలి కదా, అలా కాఫీ అనకండి. హరి హరి లేక రామ కృష్ణ హరికి సంబంధించిన నామస్మరణంతో లేవాలి. ఇది శాస్త్రం పద్మపురాణం చెబుతున్నమాట. ఇప్పుడు కలియుగం మారిపోయింది. లేవడంతో కాఫీ అల్లాడిపోతున్నారు. మా శిష్యులు చూస్తున్నాం కదా, రైలు ఎక్కారా పొద్దునే రామ అనరు నోటితో, అది కాఫీ అనమాట. తింటూ కాఫీ అను తినకున్న కాఫీ అను అండ మొదలెట్టారు. నేను తింటూ రామయ్యను పాడేస్తే, కానీ గురువుగారు అసలు పాట ఏమిటి చెప్పండి. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు రామ 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 రామ్ 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 శ్రీరామ. వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు వండకున్న. నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు నవ్వకున్న రామ 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 శ్రీరామ. ఈ విధంగా నిరంతరం తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్నా లేస్తున్నా హరినామస్మరణం చేసిన వాడు మాత్రమే మాయావిదూరుడు అవుతాడు. ఇది మొత్తం పురాణములన్నీ చెప్పిన మాట. అందున కలియుగంలో స్మరణ వల్లే ముక్తి వస్తుంది. కలౌ స్మరణాత్ ముక్తి, కలౌ కలియందు స్మరణాత్ స్మరణ వలన ముక్తి మోక్షం లభిస్తుంది. అనగా దుఃఖముల నుండి బయటపడతాడు, కష్టముల నుండి బయటపడతాడు, మాయ నుండి బయటపడతాడు, చిట్ట చివరికి పరమాత్మ సన్నిధానానికి కూడా వెళ్ళగలుగుతాడు. అందువల్ల ఎప్పుడు వీలున్నంత వరకు నోటితో హరినామస్మరణ చేయండి. ఫోన్ ఎత్తగానే హెల్లో హెల్లో అనొద్దని చెప్పాను కదా చాలాసార్లు. హెల్ అంటే నరకం కాబట్టి హెల్లో హెల్లో అంటే ఓ నరకమా నరకమా ఓహో నరకమా అంటే తీసుకెళ్ళి మిమ్మల్ని బరికెలతో చింత బరికెలతో బాది ఓ బరకానికి చుట్టి అందులో వారేస్తాడు యముడు యమకింకరులు. కాబట్టి హెల్లో అనకండి, జై శ్రీరామ్ లేదా ఓం నమ శివాయ ఓం హరి ఓం ఏదో ఒకటి అనండి. అంతేగాని పొరపాట్లు కూడా హెల్లో అనే పదం తీసి అవతల పారేయండి. సెల్లు అందులో ఉండకూడదు మనకి. హెల్లో అందులో ఏముండాల్సిందే హరి, జై శ్రీరామ్, శివ, వాసుదేవ ఏదో ఒక మంచి నామం నీకు ఎత్తొస్తే అనిపిస్తుంది. లేదా జై గురుదేవాను నీ ఇష్టం, జై గురుదత్తాను. ఆ విధంగా నిరంతరం ఏమవుతుంది మనకి తెలియకుండానే పోనెత్తినప్పుడల్లా జై శ్రీరామ్ అన్నామా రామనామస్మరణం మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది. ఎంత లాభం వస్తుందండి దానికి. తెలిసి కానీ తెలియక కానీ హరినామస్మరణం చేస్తే అది నిప్పయి నీ పాపాలన్నిటినీ భస్మం చేస్తుందట. నిప్పు వంటిది హరినామస్మరణం. నిప్పుని తెలియక తొక్కినా తెలిసి తొక్కినా అది నిప్పు కనుక కాలుస్తుందా లేదా? అయ్యో నిప్ప నేను పొరపాటున చూడక తొక్కాను ఎందుకు కాల్చావంటే ఒప్పుకోదు, అది నిప్పే. అలాగే ఈ నామస్మరణం కూడా అగ్నిజ్వాల వంటిది కనుక, నిప్పు వంటిది కనుక మన తప్పులన్నిటినీ కూడా భస్మం చేసి మనల్ని ఒప్పు మార్గంలో నడిపిస్తుంది కనుక తప్పక హరినామస్మరణం చెయ్యాలి. సంతతము నిన్ను స్మరించువారికి, సంతతము నిన్ను స్మరించువారికి, చింత వంత కమలాకాంత ఎంత దయామతి వయ్యా అనంత, ఎంత దయామతి వయ్యా.
ఎంత అద్భుతమైన పాటలు ఆ పాతకాలంలో. సంతతము నిన్ను స్మరించు వారికి, ఎల్లప్పుడూ నిన్ను స్మరించేవాడికి చింత వంత ఏం ఉండవు. ఎందుకంటే ఆ కమలాకాంతుడిని పట్టుకున్నాం కనుక. ఆయన అనంతుడు కనుక అనంత సుఖాలు ఇస్తాడనమాట. ఒక్కసారి చాలట, పోయి 100 సార్లు కూడా అడుగుతున్నాడు ఆయన, కనీసం ఒకసారైనా నారాయణాయని నోరార పిలువా నారాయణాయని నోరార పిలువా కన్నుదోయి నిలచి ఆడేను కలసి కన్నుదోయి నిలచి ఆడేను కలసి శ్రీహరికి సరిదైవమిక లేదు మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం ఈ నర జన్మము కనినా ఫలం నారాయణ హరి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ. అందులో ఉన్న ఆనందం ఇంకెందులో ఉంటుందండి? ఎంత మధురంగా పాడుకోవడంలో ఉన్న ఆనందం దేవ పాపిని పరిశుద్ధలో మాట వరుసగానే ఉంటుందా? అమృతం విడిచిపెట్టి హాలాహలం కోరుకుంటున్నాం, పవిత్రమైన మోక్షం విడిచిపెట్టి మురికి గుంటల్లో పడిపోతున్నాం, సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి కోవిడ్ అనే పిచ్చి ధర్మంలో పడిపోతున్నాం కర్మగాలి. అవునా? అందువల్ల ఈ ఆవేదన అర్థం చేసుకుని ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మీది. ఈ కలియుగంలో ఇంతకు మించి మరొక మార్గం లేదుగాక లేదు. నిత్యం హరిస్మరణ చెయ్యండి అంతే. హరి 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 అని హరిమంటే హరి సన్నిధానానికి వెడతారు. ఇప్పుడు ఇదంతా భీష్ముడు పులస్తుని ద్వారా వింటున్నాడు కదా, ఆయనకు బ్రహ్మానందం కలిగింది. స్వామి, బ్రహ్మంతటి వాడికి కూడా తల తెగిందని విన్నాను. ఆయనకి తల తెగడం వల్లే కర్ణుడు ద్వాపరయుగంలో పుట్టాడని కూడా ఒక కథ విన్నాను. ఈ కథ కమామిషు చెప్పండి అని అడిగాడు. ఒక్క పులస్తుడు మాత్రమే భీష్ముడికి ఇలాంటివి సందేహాలు తీర్చగలడు కనుక. అప్పుడు ఆయన చెప్పాడు, ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువులు తగాదా పడిన కథ ఉందిగా, మీరు అరుణాచల మహాత్మ్యంలో విన్నారు. బ్రహ్మగారు అసత్యమాడి శివుడి శిరస్సును చూశాననగానే ఈశ్వరుడికి ఆగ్రహం కలిగింది. వెంటనే తన శరీరము నుండి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మగారి తల గిల్లి పారవేశాడు. బ్రహ్మగారికి కూడా 5 తలలు ఉండేవి. ఒకటి తూర్పు, ఒకటి పడమర, ఒకటి దక్షిణం, ఒకటి ఉత్తరం కేసి 4 తలలు ఉంటే 5వ తల ఆకాశం కేసి చూస్తూ ఉండేది. శివుడికి కూడా అంతే, పంచముఖుడు. మొదట్లో శివుడు బ్రహ్మ కూడా పంచముఖులే, ఇప్పుడు బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. శివుడు మాత్రం 5 తలలతో అలాగే ఉన్నాడు. బ్రహ్మగారి పంచముఖాలు శివుడి పంచముఖాలు కూడా ఒకే నామంతో ఉండేవిటి మొదట్లో. కాకపోతే బ్రహ్మగారి ముఖాలకేమో వరసగా వేదముల పేర్లు పెట్టారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పెట్టి 5వది ఓంకారనాదమయము అన్నారు. కానీ శివుడి ముఖాలు అలా కాదు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము, ఇవి 5 ముఖాలు. అందులో పడమర కేసి ఉన్న ముఖానికి ఏమని పేరు? సద్యోజాతము. శివుడికి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కుల్లో 4 తలలు, ఒక తల ఆకాశం కేసి ఉంటుంది, ఊర్ధ్వముఖం. అందులో పడమర వేపున్న శివుడి ముఖాన్ని ఏమంటారు? సద్యోజాతం. ఉత్తరం వేపున్న ముఖాన్ని వామదేవము అంటారు. దక్షిణం వేపున్న ముఖాన్ని అఘోరము అంటారు. తూర్పు కేసి ఉన్న ముఖాన్ని తత్పురుషము అంటారు. మరొక ముఖం ఆకాశం కేసి ఉన్నదాన్ని ఈశానము అంటారన్నమాట. అందుకనే మంత్రాల్లో 5 ముఖాన్ని వరుసగా పెట్టారా లేదా? సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః
సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. ఇవి 5 ముఖాల యొక్క మంత్రములు. ఈ 5 ముఖములతో ఆయన నమశివాయ అనే ఒక పంచ అక్షరీ మంత్రాన్ని మనకు అందించాడు. ఈ 5 ముఖాలలో ఒక ముఖం నభము అంటే ఆకాశాన్ని సృష్టించింది. నభము అంటే ఏమిటి అర్థం? ఆకాశం. అందులో ఉన్న నకారం పక్కన పెట్టారు. రెండవది మరుత్తు, వాయువు. ఈయన తలలో ఒక తల నుంచి వాయువు సృష్టింపబడింది. ఆ వాయువులో ఉన్న మరుత్తులో బీజం ఈ నా పక్కన పెట్టారు. అప్పుడు నమః. శిఖి అంటే అగ్ని. ఒక ముఖం నుంచి అగ్నిని సృష్టించాడు ఆయన. ఆ అగ్ని బీజం నమః పక్కన చేర్చారు. అక్కడికి నమస్సి. వారి అంటే నీరు. ఒక ముఖం నుంచి జలాన్ని సృష్టించాడు. పంచభూతాల్లో జలం పుట్టింది. ఆ జలమునకు సంబంధించిన వారి శబ్దంలోని మొదటి అక్షరం వాని ఇసి పక్కన పెట్టారు. అక్కడికి నమశివ. జ్య అంటే భూమి. భూమిని సృష్టించాక అందులో ఉన్న యకారాన్ని దాని పక్కన పెట్టారు. అప్పుడు నమశివాయ అనగా 5 అక్షరముల మహామంత్రం. ఈ మంత్రములో శివుడు 5 ముఖాలు ఇమిడి ఉన్నాయి. వరస్సుగా 4 ముఖాలు ఆకాశముఖము. దీని నుంచే పంచభూతములు పుట్టాయి. ఈ పంచభూతములతో పాంచభౌతికమైన మన శరీరం పుట్టింది. కాబట్టి ఈ పాంచభౌతిక శరీరం మళ్ళీ విడిచి ఆ పంచముఖుడైన శివుడిలో కలవాలంటే, పంచభూతాత్మకమైన రూపం ఎత్తకుండా ఉండాలంటే ఈ నమశివాయ అనే పంచాక్షరి జపం చెయ్యండి అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన శక్తి కలిగిన శివుణ్ణి తెలియక బ్రహ్మ మోసంతో జయించాను, ఆకాశంలో ఉన్నటువంటి శివుడి తల చూచాను అని వాదించడంతో కాలభైరవుడు పుట్టాడు. బ్రహ్మగారు 5వ ముఖం గిల్లేశాడు. ఆ తల కాలభైరవుడి చేతిని గట్టిగా పట్టుకుంది. బ్రహ్మకపాలం అతుక్కుపోయింది. బ్రహ్మగారి శిరస్సు అంటే మాటల బ్రహ్మహత్య పాపం. అది గిల్లినవాడు సాక్షాత్తు శివస్వరూపుడే అవ్వవచ్చుగాక. పాపమే కనుక ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. అది వదలటం లేదు. అప్పుడు ఆయన, స్వామి ఇదేమిటండి, మీరు చెప్పినట్టే ఆయన తల నరికాను, ఆ తల వచ్చి చేతికి అతుక్కుందంటే ఈ క్షణం నుంచి నువ్వు తీర్థయాత్రలు చెయ్యి, ఇంటింటా భిక్షాందేహి అని తిరుగు. ఏ ఇంట్లోనో ఒక పవిత్రురాలు వస్తుంది, ఆవిడ భిక్ష వల్ల లేక ఒక క్షేత్ర ప్రభావం వల్ల ఈ కపాలం ఊడి నేల మీద పడుతుంది అన్నాడు. ఆయన తీర్థయాత్రకు వెళ్ళాడు. చివరికి కాశీ వెళ్ళగానే ఈ కపాలం ఊడి వెళ్ళి బదరీలో పడింది. ఏకంగా కాశీ వెళ్ళాక ఊడింది కానీ పడ్డం బదరీలో పడింది. అదే బ్రహ్మ కపాలము. ఇప్పుడు అక్కడ అందుకే పిండ ప్రదానాలు చేస్తే బ్రహ్మ హత్యాపాపం కూడా పోయింది కనుక ఆయనకి, మనకు కూడా హత్యాపాపాలు పోతాయి, పితృదేవతల కటాక్షం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ బదరీ ఎప్పటి నుంచే సిద్ధమైపోండి. బదరీలో వెదర్ బాగుంటుంది. బదరీ వృక్షాలు లేకపోయినా మీకు మాత్రం గురువుగారు అభయం ఇస్తున్నారు, డోంట్ బాదర్ అని. హాయిగా వచ్చి వ్యాసగుహ, గణేశ గుహ అన్నీ చూడొచ్చు. అక్కడున్న సరస్వతీ స్నానం కూడా చేసి, సరస్వతీ స్నానం కిందసారి కొందరు చేశారు. ఎవరెవరు చేశారు చెయ్యొద్దండి. ఓ 6 మంది కనబడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా సరస్వతీ స్నానం చేయండి. సరస్వతీ స్నానం అంటే ఇంకక్కడ మాత్రమే దొరుకుతుంది మనకి. అదో యోగం. ఎంతో దైవానుగ్రహం ఉంటే కానీ సరస్వతీ స్నానం చేయలేరన్నారు. ఉదాహరణ చెప్పనా, తీరా బదరీ కేదారాలకు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కొంతమంది బయట ఉన్నారు. ఇంకా చూడండి వాళ్ళ బాధ, మా శిష్యులు ఏడుపు. అదే పరీక్ష అంటే, మాయ అంటే. అలాగే ఒక ఆయన కేదారం దాకా వచ్చి ఎక్కలేక రోగం వచ్చి జ్వరం వచ్చి పడుకున్నాడు. ఎవరికైనా ఈ పరీక్ష తప్పదు. అందుకని ఇప్పటి నుంచి ఏం చేస్తారనమాట, 11 సార్లు పంచాక్షరి మంత్రం చేయండి. 11 సార్లు ఓం నమః శివాయ, 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ. అలా వీలున్నప్పుడల్లా చేస్తే ఆ ప్రభావంతో నెక్స్ట్ ఇయర్ అక్కడికి రాగలుగుతారు. శివుడు కేశవుడు మనల్ని రక్షిస్తారు ఆ నామస్మరణం చేస్తే. లేకపోతే కొంచెం పరీక్షలు వస్తాయి. లేకపోతే సిద్ధాంతం నోట్లోకి వెళ్ళకపోవడం ఏంటండి, అక్కడ దాకా వచ్చాక కర్మగాలి రోగం రావడం ఏమిటి, లేకపోతే బయట ఉండడం ఏమిటి, ఏం విచిత్రం ఇది. లేదా పెద్ద వడగళ్ళవాన పడుతుంది అక్కడ హఠాత్తుగా. అమ్మ నాయనో, బదరీ కేదారాల్లో వర్షం వస్తే ఆ చలిని తట్టుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. పులినైనా తట్టుకోవచ్చు కానీ చలిని తట్టుకోలేము. అంత చలిది, మాయిదారి చలి. అందువల్ల ఈశ్వరానుగ్రహం పొందవలసిందే.
కానీ మాకు ఏం అదృష్టమో తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళినా దర్శనం అవుతుందండి. రెండోసారి వెళ్ళామా అప్పుడు చలి పక్కన ఎట్టండి ఒక్కపోసింది దిగుతూ ఉంటే. కేదారంలో ఒక్కపోయడం ఏమిటి, కిందకి దిగాక మా శంకర్కి కళ్ళు తిరిగాయి. అంటే ఆ పూట మమ్మల్ని శివుడు కాపాడాడు. మేము కరెక్ట్గా కిందకి దిగాక వర్షం మొదలైంది, మళ్ళీ చలి మొదలైంది. కాసేపు మమ్మల్ని దిగేదాకా రక్షించాడు. కాబట్టి ఈశ్వర కటాక్షం పొందండి. ఇది పక్కన పెడితే ఈ బ్రహ్మకపాలం అక్కడ పడింది, ఆయన శాప విముక్తి పొందాడు. కానీ బ్రహ్మ కోపం వచ్చిందండి కొంచెం. నేను తప్పే చేశాననుకో, కానీ చివాట్లు పెట్టడం మాని తలగిల్లేస్తావా శివ అని ఒక్క క్షణం బ్రహ్మ అంతటి వాడు కూడా కనుబొమ్మలు ఇలా ముడిచాడు. అప్పుడు జరిగిందో తమాషా. ఆయన కనుబొమ్మలు ముడిచి ముడతవగానే చెమట పట్టిందిట. బ్రహ్మ, శివుడు, విష్ణువు, దేవతలు వీళ్ళకి చెమట పడుతుందా? అలా పడితే అంత ప్రమాదం. మనకంటే చెమట ఎక్కువైపోయి ఫ్యాన్ లేక ఉండలేకపోతున్నాం. ఓ పక్కన గయ్యని గాలి వచ్చినా ఫ్యాన్ వేసుకుంటారు కొంతమంది, అదే ఏం చర్మము కానీ. అలాగా ఈ కలియుగ మానవులకి, అందులో భూలోకంలో ఉన్న మానవులకి గ్యారంటీగా చెమట ఉంటుంది. కానీ దేవతలు వీటికి అతీతులు. అందుకే వాళ్ళని ఏమనే పేరు? అనిమిషులు, అస్వేదదులు. స్వేదము పుట్టని వాళ్ళు, రెప్పపాటు లేనివాళ్ళు. అయినా బ్రహ్మకు కూడా కాసేపు కోపం వల్ల ఏమి జరిగిందనమాట, చెమట పుట్టింది. ఇక్కడ నేను చెప్పడం కదా మాట చెప్పాడు. లలాటే స్వేదముత్పన్నం అంటే నుదుట స్వేదం చెమట ఉత్పన్నం పుట్టిందిట. అప్పుడు ఆయన ఏం చేశాడు? గృహీత్వ అతాడయద్భువి, వెంటనే ఆ చెమటని చేతులతో తీసుకున్నాడు. ఎందుకు చెమట పుట్టిందంటే అసత్య దోషం, దానికి తోడు అసత్యమునకు శివుడు శిక్షిస్తే కోపం పొందడం. మనం తప్పు చేయడమే కాదు, తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్షిస్తే కోపం కూడా పొందకూడదటండి. నువ్వు తప్పు చేసావు, తిడితే నష్టం ఏంటి? నువ్వు చెయ్యరాని పని చేసినప్పుడు తిట్టాడు, అంతేగాని నన్ను అవమానించేస్తున్నారు, నన్ను అందరూ ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నవా ఇంకా పాపం పెరిగిపోతుందట. కాబట్టి ఎప్పుడైనా మనల్ని ఎవరైనా అవమానపరిస్తే అది ఒక లాభం అండోయ్. కానీ ఈయనకి కోపం వచ్చింది. ఆ కోపం వల్ల ఈయన కూడా కాసేపు మనిషి అయిపోయాడు. ఆ మానుష భావం వల్ల చెమట పుట్టింది. ఆ చెమటని చేత్తో పట్టుకుని అతాడయద్భువి నేల మీద కొట్టాడు. అందులో నుంచి ఒక భయంకరాకారుడు పుట్టుకొచ్చాడు. వాడి ఒంటికి 1000 కవచాలు ఉన్నాయట. అందుకని సహస్ర కవచుడు అన్నారు ఆయన. చెవులకు కుండలములతో పుట్టాడు, కర్ణ కుండలములతో 1000 కవచములతో పుట్టగానే బ్రహ్మగారు, ఓయి స్వేదజ, చెమట నుంచి పుట్టినవాడా, ఈ శివుడి మీద పగ తీర్చుకో అన్నాడు తాత్కాలికోద్రేకంలో. వెంటనే అతడు శివుడిని మింగడానికి రాగానే శివుడు బ్రహ్మ మీద జాలిపడి, ఇప్పటికో తలగిల్లాను, 3వ కన్ను తెరిచి వీడి భస్మం చేసి బ్రహ్మని పాడు చేయకూడదు అనుకుని చాలా తెలివైన సమయంలో ఏం చేయాలట, తెలివైన వాడిని పిలవాలట. అందుకని కేశవ అన్నాడు. వెంటనే విష్ణు వచ్చాడు. బ్రహ్మగారి నుదుటి చెమట నుంచి పుట్టిన వీడు నన్ను మృంగడానికి వస్తున్నాడు, వీడిని నేను చంపను, వాడి సంగతి నువ్వు చూసుకో అని ఈయన మాయమైపోయాడు. మహానుభావుడు, మేధావి, అసలు సృష్టికి ఆది గురువు ఒక్క కృష్ణ పరమాత్ముడు. ఆయనే ఇలాంటి గండాల్లోంచి ఎవరినైనా బయటపారేస్తాడు. అందుకే రోజు ఏమంటున్నాం ఆయన్ని? కృష్ణం వందే జగద్గురు. ఎంత అందమైన పేరండి, అసలు ఎంత అందమైన రూపం, ఎంత అందమైనది గీత. మళ్ళీ ఈ సృష్టిలో అటువంటి గ్రంథం వారు ఒకటి ఉన్నదా? ఈ ప్రపంచములో ఇక అటువంటి గ్రంథముని ఇచ్చిన వాడు లేడు, అటువంటి గురువు కూడా లేడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆ పదం పలుకుతూ ఉంటేనే శరీరం ఒక గగుర్పట్టు గురువుతుంది మనకి. అటువంటి పరమాత్ముడు అక్కడికి వచ్చి వెంటనే ఏం చేశాడు? ఈతడు చెమట నుంచి పుట్టాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నాడు ఆయన. బ్రహ్మ మీద జాలి, బ్రహ్మ సృష్టించిన వాడిని చూస్తూ చూస్తూ చంపడం ఇష్టం లేదు. అందుకని వెంటనే తన చెయ్యిలా సాచి ఈశ్వరుని పిలిచాడు. ఈశ్వర, బ్రహ్మ కపాలం ప్రస్తుతం అక్కడెక్కడో బదరీలో పడిందే, ఆ కపాలాన్ని పట్టుకురా అన్నట్ట. ఆయన కపాలం పట్టుకురా కానీ చెయ్యిలా పెట్టి ఈ చేతి మీద శూలంతో పొడుగు అన్నాడు. పొడవగానే అందులోంచి రక్తం బయటకు వచ్చింది. ఆ రక్తం పుర్రెలో పడింది. ఆ పుర్రెలో నుంచి ఒక మహానుభావుడిని పుట్టుకొచ్చాడు. ఆ మహానుభావుడు
పుర్రెలో పడగానే ఈ రక్తం నుంచి నీలవర్ణంలో పుట్టుకొచ్చాడు. వెంటనే అతనికి నరుడు అని నామధేయం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఈయన నారాయణుడిగా మారిపోయాడు. ఈ నరుడు నారాయణుడు కలిసి శివుణ్ణి నువ్వు వెళ్ళు, వీడి సంగతి మేము చూసుకుంటాం అన్నారు. అప్పుడు ఆ నారాయణుడు నరుడిని ఆయన చేతికి ధనుస్సు ఇచ్చి, ఈ దుర్మార్గుడు సహజ కర్ణ కుండలములతో 1000 కవచములతో పుట్టాడు, వీడిని చంపాలంటే వీడి ఒంటి మీద ఉన్న కవచములన్నీ పట 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 నరకాలి. ఆ కవచాలు అంత తేలిగ్గా తెగవు, ఎందుకంటే బ్రహ్మగారికి తీవ్రమైన క్రోధం వచ్చింది కాబట్టి వీడిలో బ్రహ్మ తేజస్సు ఉన్నది. బ్రహ్మ తేజస్సు ఉన్నవాణ్ణి, బ్రహ్మగారి అనుగ్రహంతో పుట్టినవాణ్ణి, అనేకములైన కవచములతో పుట్టినవాడిని అంత తేలిగ్గా మనం చంపలేము. వీడి కవచములు ఒక్కొక్కటి నరుకుదాం. రోజునకు ఒక కవచం చొప్పున ప్రతి దినము నువ్వొక కవచం నేను ఒక కవచం నరుకుదాం. ఈరోజు నువ్వు నీ ధనుస్సులో బాణం ఎక్కుపెట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా వీడితో యుద్ధం చేసి ఒక కవచం తెగ్గొట్టు. రేపు 2వ కవచం నేను తెగ్గొడతాను. మళ్ళీ 3వ రోజు 3వ కవచం నువ్వు, 4వ రోజు 4వ కవచం నేను. వీడికి అటువంటి శక్తి ఉన్నది అనగా ఆయన అలాగే అన్నట్ట. వరసగా సంవత్సరానికి 365 రోజులు, 365 365 చొప్పున ఈ ఇద్దరు 2 ఏళ్ల పాటు యుద్ధం చేశారు. వాడి శరీరంలో ఏమైపోయాయనమాట, శుభ్రంగా 730 కవచములు తెగిపోయాయి. ఇంకెన్ని మిగిలాయి వాడికి? 1000 కవచాల్లో 730 పోతే 270 మిగిలాయి. ఈలోపు శివుడు ఇన్ని కవచములు తెగుతున్నాయి, ఈ దిక్మాలాడు చావట్లేదు, వీడిని ఎలా చంపాలి అని ఆలోచించి నరనారాయణులు యుద్ధం చేస్తూ ఉండగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ అన్నట్ట. స్వామి, క్షణికోద్రేకంలో కోపంతో చెమట పట్టించుకుని ఓ దుర్మార్గుడిని సృష్టించాను, ఆ దుర్మార్గుడు మీకు ఏమైనా కష్టం కలిగించాడా అని అడిగితే, అబ్బే నరనారాయణులుగా విష్ణుమూర్తి అక్కడ ఆవిర్భవించి వాడిని చంపేశారనగానే ఆయన తెల్లబోయాడు. మామూలుగా అయితే బ్రహ్మగారు రహస్యాలు బయట పెట్టాడు, బ్రహ్మరహస్యం అది పైగా, అదే అసలు బ్రహ్మరహస్యం. కానీ ఆయన కంగారు పడి వాడు చచ్చాడా? చావడే. ద్వాపర యుగంలో కర్ణుడనే పేరుతో సూర్యవంశతో పుట్టేదాకా ఈ నరుడి చేతిలో చావకూడదే, ఈ జన్మలో ఎలా చచ్చాడు అన్నట్ట. 5 మధ్య దొరికేవారు అనుకున్నాడు ఈయన. వెంటనే ఇప్పుడు వాడి చావు రహస్యం బయటపెట్టు అంటే ఈ జన్మలో వాడు చావడన్నమాట అని బ్రహ్మ వాడిని చంపడానికి మేము వేసుకుంటున్నాం ప్రణాళిక అన్నట్ట. అరే రే నోరు జారాను అనుకున్నాడు ఈయన. అప్పుడు చెప్పాడు ఆయన, బ్రాహ్మణులకు తొందరగా నోరు జారడం అలవాటు ఉంటుంది, రహస్యాలు దాచరు. మిగతా వాళ్ళు రాజకీయవేత్తలు, ఒక బ్రాహ్మడి అమాయకుడు అన్నీ దాచేసుకోకుండా బయట పెట్టేస్తాడు. మొగుడు రహస్యం పెళ్ళాం, పెళ్ళాం రహస్యం మొగుడు, ఇలా చెప్పేసుకుంటారు అన్నట్టు ఆయన. నిజం కలియుగంలో. లేకపోతే ఎవడైనా భార్య ఏదైనా చిన్న పొరపాటు చేస్తే కడుపులో పెట్టుకోకుండా నీ మొహం తగలియా, నీ ఉద్యోగం అందుకే పీకేసాడు అంటాడు పబ్లిక్లో. ఇది బ్రాహ్మడి యొక్క లక్షణం అంట. నేను అనలేదండోయ్, బ్రహ్మగారు చెప్పారు. అందువల్ల నాయనలారా, కాస్త బ్రహ్మశాపం నుంచి బయటపడడానికి గాయత్రి జపం చేసుకుని రహస్యాలు బయట పెట్టకుండా కాపాడుకోవాలి. ఏం చేస్తాం, గోవిందా. సరే, ఈ గందరగోళం ఇలా ఉండగా ఈ శివుడు వెళ్ళాడు. నరనారాయణులారా, ఇప్పుడే నాకు అసలు విషయం తెలిసింది, వీడు ఈ జన్మలో చావడట. ఇది బ్రహ్మ కోపం వల్ల వచ్చిన అనర్థంట. వీడి 1000 కవచాల్లో 999 కవచాలు ఈ జన్మలో నరికి పారేయండి. ఇప్పటికే 730 కవచాలు ఎగిరిపోయాయి, మిగతా కూడా నరికేయండి. ఇంకొక కవచం అట్టే పెట్టండి. నేను నా మహాశక్తితో ఆ ఒక్క కవచంతో ఉన్నవాడిని సూర్యుడిలో ప్రవేశపెడతాను. ఆ తర్వాత వాడు వచ్చే జన్మెత్తుతాడు, సూర్యాంశతో కుంతీ గర్భంలోంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత వాడిని నరుడుగా పుట్టిన ఈ పుణ్యాత్ముడు అర్జునుడు అనే పేరుతో పుట్టి సంహరిస్తాడు అన్నాడు. వెంటనే వీళ్ళు వరసగా మొదలెట్టారు, క్రమక్రమంగా కవచాలన్నీ తగ్గొట్టారు. 999 కవచములు తెగాయిట. ఏం యుద్ధం అండి! తతో యుద్ధం సమభవత్ స్వేద రక్తజయోర్మహత్ అన్నారు. చెమట నుంచి పుట్టినటువంటి సహస్ర కవచుడికి, విష్ణువు యొక్క కుడి చేతి రక్తం నుంచి పుట్టిన నరుడికి మధ్యలో జరిగిన యుద్ధం తుములు అన్నమాట. అది భయంకరంట. ఆ యుద్ధం గురించి వర్ణిస్తూ ఉంటేనే మతిపోతుందన్నమాట. కొండను ఢీకొన్నట్టుగా, ఏనుగుతో ఢీకొన్నట్లుగా, మేఘంతో ఢీకొన్నట్లుగా, ఒక సింహంతో తలబడినట్లుగా ఘోర యుద్ధం సాగుతూనే ఉన్నది.
వారి ధనుష్టంకార శబ్దంతో భూమండలం దద్దరిల్లిపోయిందిట. విస్ఫారిత ధనుశబ్దం నాదిత ఆశేష భూతలం. ఇద్దరూ ధనుష్టంకారాలు చేస్తూ ఉంటే ఆ అల్లితోడు లాగుతున్నప్పుడు మళ్ళీ ముందుకు వదులుతున్నప్పుడు ఠామ్ ఠామ్ అనే శబ్దాలు పుట్టాయి. అలా యుద్ధం చేశారు. చివరికి 999 కవచములు తెగాయి. తెగ్గానే అప్పుడు ఈ జన్మలో వాడు చావకూడదు, వాడి జన్మరహస్యం తెలిసింది కాబట్టి విష్ణువు శివుడు కలిసి వాడిని అమాంతంగా ఎత్తి సూర్యుడిలోకి విసిరేశారు. వీడు సూర్యుడిలో కలిసిపోయాడు. అప్పుడు సూర్యుడు అన్నాడు, ఈ దుర్మార్గుడిని నాలో గెంటారేమిటండి అన్నట్ట. తప్పదు మరి, వీడు మళ్ళీ ద్వాపరయుగంలో పుట్టేదాకా వీడిని నీలో కొంతకాలం భరించు అన్నట్ట. ఆ తరువాత ఇంద్రుణ్ణి పిలిచాడు విష్ణువు. నాయన, భవిష్యత్తులో ద్వాపరయుగంలో వేదవ్యాసుని అనుగ్రహంతో అంబాలికకి పాండురాజు అనేవాడు పుడతాడు. ఆ పాండురాజు గారు కుంతి మాద్రి అని ఇద్దరు భార్యలు స్వీకరిస్తాడు. మాద్రీంచాపి మహాభాగ తదా అరణ్యం గమిష్యతి. ఆ ఇద్దరు భార్యలతో అడవికి వెళతాడు. ఆ అడవిలో ఒక జంతువుని కొడతాడు. ఆ జంతువు కాదు, నిజానికి అది మృగం కాదు, కిందముడనే ఋషి. కిందముడనే ఋషి తన భార్యతో జింక రూపంలో తిరుగుతూ ఉంటే తిరిగి కొడితే ఆ కిందముడు కోపగించి శాపం పెడతాడు. భార్యా సంగమం చేస్తే చస్తావు, నీవు చావడానికి మూలకారకురాలి నీతో సంగమించిన స్త్రీ కూడా నీతో సహగమనం చేసి చచ్చుగాక, అందుకే మాద్రి కూడా చచ్చిపోవాల్సి వచ్చింది అని చెప్పిస్తాడు. దాంతో ఆయనకి సంతానం లేకుండా పోతుంది. అప్పుడు నువ్వు నీ దివ్యశక్తితో నరుణ్ణి అర్జునుడు అనే పేరుతో సృష్టించు, కొడుకుగా కనమనగానే నీకు దండం అన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నాకు చాలా అన్యాయం చేసావు నువ్వు. ఒకప్పుడు పూర్వం రామావతారం ఎత్తినప్పుడు నా అంశతో పుట్టిన నా కుమారుడు వాలిని చెట్టుచాటు నుంచి చంపావు. సూర్యపుత్రుడు సుగ్రీవుని కాపాడావు. అప్పటి నుంచి నాకు ఒకటే బాధగా ఉంది, మళ్ళీ ఈ జన్మలో ఇంకో కొడుకుని కానీ వాడు కూడా నీ చేతిలో చచ్చిపోతే నేను ఆ బాధను తట్టుకోలేను అనగానే, కంగారు పడకుండా వినవయ్యా బాబు, ఆనాడు సూర్యపుత్రుణ్ణి కాపాడి ఇంద్రపుత్రుణ్ణి చంపాను, అందుకే ఈసారి ఏం చేస్తాను, ఇంద్రపుత్రుణ్ణి కాపాడి సూర్యపుత్రుణ్ణి సంహరిస్తాను, కాంపెన్సేషన్ అయిపోతున్నాను ఆయన చెప్పాడు. ఆయన సుస్పష్టంగా 68వ శ్లోకంలో వాలిని చంపావు నాకు దుఃఖం కలిగిస్తున్నావు అనగానే దానికి వెంటనే ఇదంతా కూడా పద్మపురాణంలో అధ్యాయం 14లో ఉంటుంది. ఎందులో ఉంటుంది? పద్మపురాణం సృష్టిఖండం అధ్యాయం 14. ఆనాడు ఇంద్రుడి యొక్క అంశతో పుట్టిన వాలిని చంపాను, సూర్యుడి యొక్క అంశతో పుట్టిన సుగ్రీవుడిని కాపాడాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఆ సహస్ర కవచుడు ఇంకొక కవచంతో సూర్యుడిలో ఉన్నాడు. వాడు ఆ సూర్యాంశతోటి కుంతికి పెళ్లి కానికితం కానీనహ ఇతి విఖ్యాత, కానీనుడు కన్యాపుత్రుడు అనే పేరుతో పుడతాడు. ఆ తర్వాత పెళ్ళయ్యాక నీ అంశతో నరుడు అర్జునుడిగా పుడతాడు. వారిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో నువ్వేం చేస్తావు, ఆ మిగిలిన కవచం లాగేసుకో. కవచం పోయిన వీడు ఇక కవచం తెగగొట్టబడకుండా చస్తాడు అర్జునుడి చేతిలో. ఈ జన్మలో వాడిని చంపాలి. చంపాక అప్పుడు వాడు తిరిగి స్వర్గానికి వెళ్ళి క్రోధాన్ని విడిచిపెడతాడు, పవిత్రుడవుతాడు. అతడు అవ్వడానికి సూర్యుడి యొక్క అంశతో పుట్టిన పాతకాలంలో ఈ బ్రహ్మగారి నుదుటి నుంచి క్రోధం నుంచి పుట్టడం వల్ల నిత్యక్రోధుడవుతాడు, నీచులతో స్నేహం చేస్తాడు, అపవిత్రుడవుతాడు అనగానే సరేనండి అన్నాడు ఆయన. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో అన్నట్టే ధృతరాష్ట్రుడు, వాడికి గాంధారి భార్య, అనేక సంతానాలు, పాండురాజు గారు కుంతిమాద్రులను పెళ్లి చేసుకోవటం, అనంతరం వాళ్ళు అడవికి వెళ్ళడం, అడవిలో సంతానం కోసం కుంతీదేవి దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని ఉపయోగించడం, ఈ ఘట్టాలన్నీ హాయిగా యథాప్రకారంగా సాగాయి. పెళ్లికి ముందే కర్ణుడు పుట్టాడు. ఎవడి? ఈ సహస్ర కవచుడు అనమాట, ఒక్క కవచంతో. వాడేమో రాధాదేవి దగ్గర పెరిగాడు. ఆ రాధ అంటే మళ్ళీ మన కృష్ణుడి భార్య రాధ కదా ఉంటాయి. సూతుడు ఒకడు రథం నడిపే ఆయన భార్య పేరు కూడా రాధ. ఆ రాధ దగ్గర పెరిగాడు, రాధేయుడయ్యాడు. ఆ తర్వాత కుంతికి యమధర్మరాజు గారి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు పుట్టాక ఇంద్రుని యొక్క అనుగ్రహంతో సాక్షాత్తు నారాయణునిలో ఒక భాగమైన నరుడే అర్జునుడిగా నీలమేఘఛాయ శరీరుడై పుట్టుకొచ్చాడు. ఇది కర్ణ అర్జునుడి యొక్క చరిత్ర. ఇది భీష్ముడికి చెప్పాడు. చెప్పి భవిష్యత్తులో ఆ కర్ణుడు, ఎందుకంటే భీష్ముడు బతిగా ఉన్నాడు, యుద్ధం జరగలేదు కదా,
భవిష్యత్తులో ఘోర యుద్ధం సాగుతుంది. ప్రస్తుతం పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఇంద్రుడు ఆ కర్ణుడి సహజ కవచాన్ని కుండలాన్ని పట్టుకుపోయాడు. దానికి బదులుగా ఇంద్రుడు శక్తిని ఇచ్చాడు. కాబట్టి ప్రస్తుతం నిర్వీర్యుడై ఉన్నాడు వాడు యుద్ధంలో ఖాయంగా అర్జునుడి చేతిలో చస్తాడు. వాడే సహస్ర కవచుడు, అసురుడు, క్రూరుడు. నాయన భీష్మ, మీరంతా దేవతలు, నువ్వు వసువి, అష్టవసూరులు ఆఖడివాడివి, నీ పేరు ప్రభాసుడు లేక ద్యో. ద్రోణాచార్యుడు కూడా బృహస్పతి యొక్క వంశతో పుట్టాడు. అయినా చచ్చిపోయిన రాక్షసులు మహాభారత యుద్ధంలో మిమ్మల్ని ఆవహిస్తారు, నువ్వు అసురుడు అయిపోతావు ఆ కాలం. ద్రోణుడిలో కూడా రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడి అంశ, చచ్చిన రాక్షసులు చేరతారు. అందుకే క్రూరుడైపోయి ధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. ఈ విధంగా కౌరవులు వైపున్న వాళ్ళందరిలో కూడా రాక్షసులు చేరిపోతారు. ఈ కర్ణుడు సామాన్యుడు కాదు, సహస్ర కవచుడు. నరకాసురుడు చచ్చాడు. ఇప్పుడు వాడు కూడా మళ్ళీ కర్ణుడిని ఆవహిస్తాడు. అందుకే యుద్ధకాలంలో ఏకకాలంలో నరకాసుర శక్తి, కర్ణశక్తి, ఈ రెండు శక్తులు కలిసి ఎదుర్కొంటాయట. అందుకని కృష్ణుడు సారథ్యం చేయవలసి వచ్చింది అర్జునుడికి. ఎందుకని ఒక్క కర్ణుడైతే చంపేస్తాడు అర్జునుడు, కానీ చచ్చిన నరకాసురుడి ఆత్మ కర్ణుడిని ఆవహించింది. ఆవహించడం వల్ల నరకాసురుడిని చంపాలంటే కృష్ణుడు ఉండాలి, కర్ణుడిని చంపాలంటే అర్జునుడు ఉండాలి. ఇద్దరూ యుద్ధం చేయకూడదు ఏకకాలంలో. అందుకని సారథ్యం కృష్ణుడు చేస్తూ ఉంటే, యుద్ధం అర్జునుడు చేస్తూ ఉంటే, ఇటు నరకాసురుడి అంశని ఇటు కర్ణాంశని రెండింటినీ చీల్చి చెండాడతారట. ఈ కథ కేవలం పద్మపురాణంలోనే కాకుండా మహాభారతం అరణ్యపురంలో కూడా ఉంటుంది. ఇది దుర్యోధనుడు ఘోషయాత్రకి వెళ్ళి గంధర్వుల చేతిలో చావు దెబ్బలు తిన్నాక అర్జునుడు విడిపించాక సిగ్గుమాలి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, ప్రాయోపవేశం చేస్తాడు. అప్పుడు వాడు ప్రాయోపవేశం చేస్తే రాక్షసులు, అయ్యో మన పార్టీ పాడైపోతుంది, ఇప్పటికే 99 సీట్లు వచ్చిన తర్వాత ఏదో గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, కానీ అవ్వట్లేదు, పైపెచ్చు ఈ దుర్యోధనుడు ప్రాయోపవేశం చేస్తున్నాడు. దుర్యోధనుడు ఎవరో ఇప్పుడు మీకు ఈ పాటికి అర్థమైపోయింది. ఇప్పుడు కలియుగంలో రాహుగ్రహం అనే పేరుతో ఢిల్లీలో ఉంటుంది. వాడు ఎవరనుకుంటున్నారు? చచ్చిపోయిన దుర్యోధనుడు అని నేను అనలేదు, భవిష్య పురాణంలో వ్యాసుడు చెప్పాడు. అందుకని మన పార్టీని రక్షించుకోవాలి అనుకున్నారు. వెంటనే రాక్షసులు పాతాళ లోకంలో ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం నుంచి ఒక కృత్య బయటకు వచ్చింది. ఆ కృత్యని పిలిచి దుర్యోధనుడి తీసుకురమ్మంటే వాళ్ళు వెళ్ళి కౌగిలించుకుని తీసుకొచ్చారు. అప్పుడు ఆ దుర్యోధనుడిని తీసుకుని రాక్షసులు అన్నారు, నాయన నువ్వు చచ్చిపోతే ఎలారా అని వాడికి చెప్పారనమాట. మేమంతా రాక్షసులం, కలిపురుషుడి అంశతో నువ్వు పుట్టావు, నువ్వు ఉండాలి, నీకు భవిష్యత్తులో విజయం చేకూరుస్తాం, నరకాసురుడి ఆత్మని కర్ణుడిలో ప్రవేశపెడతాం, భీష్ముడిలోను ద్రోణుడిలోను రాక్షసులు చచ్చిపోయిన కాలనేమి మొదలైన వాళ్ళు ఆవహిస్తారు, దాంతో వాళ్ళు క్రూరులైపోయి పాండవులు చావగొడతారు, నీకు చావు లేకుండా మేము చూసుకుంటాం. నిజానికి వాళ్ళకి కొంతే తెలుసు, పూర్తిగా తెలియదు. కానీ దుర్యోధనుడు రెచ్చగొట్టారన్నమాట. దుర్యోధనుడి పూర్వచరిత్ర చెబుతారండి అక్కడ. నువ్వు పూర్వజన్మలో కలిపురుషుడి అంశతో శివుడి వల్ల మాకు దక్కావు, నీదగు పూర్వదేహము వినిర్మల వజ్ర శిలా సమేత సంపాదిత మత్త శస్త్ర పరిపాటన భేద్యము కాదు, నిత్య నిఖేదము పుష్పకోమలము ఖేచర భూచర కామిని మనోహ్లాదన మిట్లుగా అభవుడు అద్యునర్చ ఉమాసమేతుడై. మేము ఒకప్పుడు కృతయుగంలో శివుడి కోసం తపస్సు చేశాం. అప్పుడు శివుడు పార్వతితో పాటు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాక మాకు కలియుగంలోనూ ద్వాపర యుగంలోనూ అండగా ఉండేందుకు ఒక రాక్షసుణ్ణి సృష్టించి ఇమ్మన్నాం. అప్పుడు శివుడు పార్వతీ సమేతంగా నిన్ను సృష్టించాడు. నువ్వు ద్వాపరయుగం ప్రారంభంలో పుట్టావు మా కోసం. ఆ పుట్టినప్పుడు నీ శరీరం వజ్రంలో ఉండేది, అందంగానూ ఉండేది, క్రూరత్వంతో ఉంటుంది, ఆడవాళ్ళకి ఆనందము కలిగిస్తుంది. కానీ అదే సమయంలో భయంకరమైన క్రూర లక్షణాలు ఉంటాయి. ఆ శరీరాన్ని దుర్యోధనుడనే పేరుతో కలిపురుషుడి అంశతో మేము గాంధారీ గర్భంలో ప్రవేశపెట్టాం. ఇప్పుడు నువ్వు గాంధారీ పుత్రుడిగా పుట్టావు. ఇప్పుడు నువ్వు చచ్చినా మళ్ళీ కలియుగంలో పార్టీలో ఉంటావు. అప్పుడు కూడా నిన్ను చంపడానికి అర్జునుడు నరేంద్రుడనే పేరుతో, తర్వాత యోగేంద్రుడనే పేరుతో అవతరిస్తాడు. నాయన నువ్వు మాత్రం ఇప్పుడు చావద్దు, యుద్ధంలో చావాలి తప్ప అని వాడిని వాదారిస్తే అప్పుడు వాడు నమ్మి మళ్ళీ వచ్చాడండి. లేకపోతే వాడేం తెలివి తక్కువడు కాదు. ఈ రహస్యం కర్ణుడికి కూడా చెప్పలేదు. చూడండి, వాడు కర్ణుడు నాకు ఇష్టుడు అంటాడా, కానీ ఈ టాప్ సీక్రెట్ మాత్రం పొరపాటున కర్ణుడికి ఎప్పుడూ చెప్పలేదు. వాడు
చెప్పకుండా తిరిగి వచ్చేసి ఇంటికి పోదాం అన్నాడు. ఎందుకు పోదాం అన్నాడో తెలియదు. ఇది మహాభారతంలో కథ, పైగా అరణ్య పర్వంలో కథ. ఇందాక నేను చదివిన పద్యం ఎర్రాప్రగడ పద్యం అండి, అద్భుతమైన పద్యం, అది అందమైన పద్యం అది. అప్పుడే అంటాడు శకుని, అమ్మయ్య నీ బుద్ధి మారింది, యుద్ధం చేయకుండా పాండవులతో సంధేన చేసుకో, లేదా యుద్ధంలో సావు అంటాడు. కృతము తలంచి చిత్తమున కిల్బిషమంతయును జగించి సన్మతుల పృథాతనూజుల అమానుష తేజుల పిల్వబెంచి తత్పితృధనమైన రాజ్యమునభీష్టముగా తగనిమ్ము నీకు నీ క్షితివలయంబునన్ పరమ కీర్తియు పుణ్యము కలుగు భూవర అంటాడు. కాబట్టి ఇంత చరిత్ర ఉందండి ఫ్లాష్ బ్యాక్ వాళ్ళకి. కర్ణుడేమో సహస్ర కవచుడు, దుర్యోధనుడేమో రాక్షసుల చేత శివ అనుగ్రహంతో సృష్టింపబడిన కలిపురుషుడు. ఇంతమంది పాపాత్ములంతా అధర్మనాశనానికి పుట్టుకొచ్చారు. కానీ ఒక్క శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా అవతరించటం వల్ల ఆ జగద్గురు కటాక్షంతో ఆనాడు చచ్చారు, ఇప్పుడు చావబోతున్నారు. ఎప్పటికైనా మన ధర్మం నిలబడుతుంది, మన ధర్మం నిలబడుతుంది, సనాతన ధర్మం నిలబడుతుంది. జై గోవింద గోవింద. మిగతా కథ అంతా రేపు చెప్పుకుందాం. నిన్ను నిరనమ్మితిరా, నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ. దేవా ప్రేమావతారా నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ. కాళియ నాగుని గర్వమునచి తాండవమాడిన యదుబాలా, కాళియ నాగుని గర్వమునచి తాండవమాడిన యదుబాలా, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోల, నిన్ను నిరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోల, నిన్ను నిరనమ్మితిరా నిన్ను నిరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నిరనమ్మితిరా మోహన కృష్ణ. గోవింద గోవింద.